వాక్యాన్ని ధ్యానించడమే కాకుండా వాళ్ళు దాన్ని అప్లై చేసుకున్నారు వాళ్ళ జీవితానికి. దే ఎగ్జామిన్ ద స్క్రిప్చర్ అండ్ దే అప్లైడ్ ద స్క్రిప్చర్. ఇది రెండవ లక్షణం. ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండే సంఘంలో ఉండే లక్షణం ఏంటంటే, వచ్చి వినేటోళ్ళందరూ కూడా వాక్యము ధ్యానించడమే కాదు, స్టడీ చేయడమే కాదు, కానీ అప్లై చేసుకోవడానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. నేను అప్లై చేసుకోవడానికి, నాతో దేవుడు ఏం చెప్తున్నాడు, నేనేం మార్చుకోవాలా అనే దాని మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది. ఇవాళ రేపట్లో మీరు చూస్తే అండి, చాలా నిజంగా ఒక విధంగా మనం చాలా ఆశీర్వదించబడినటువంటి తరంలోనే ఉన్నాం. ఎందుకంటే మనకు ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు మన సెల్ ఫోన్లోనే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఒకప్పుడు మీరు ఒక మంచి ప్రసంగికుని వినాలంటే ఆయనని ఈ ఊరికి తెప్పించుకోవాలా, లేకపోతే మీరే ఎక్కడో మీటింగ్లకు అవుతున్నప్పుడు వెళ్ళాలా. ఇప్పుడు ఏ ప్రసంగికుడి కోసం కూడా మీరు ఏ ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ సెల్ ఫోన్లోనే అందరు ప్రసంగికులు ఉన్నారు. ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏ ప్రసంగికుడికైనా ఎన్ని ప్రసంగాలైనా వినొచ్చు మీరు. సో అవకాశం లేక కాదు, అవకాశాలు చాలా ఉన్నాయి. మంచి మంచి బోధకులు కూడా చాలా ప్రసంగాలు మీకు అవైలబుల్గా ఉన్నాయి. అయినా కూడా వినడానికి అంటే సమయం లేదు, ధ్యానించే అంటే లక్షణం కానీ సమయం కానీ చాలామంది విశ్వాసులకు లేదు. రెండవ లక్షణం, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండే సంఘానికి ఏంటంటే, ఉన్న వాళ్ళందరూ కూడా, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా, కొందరు కాదు అందరూ కూడా వాక్యాన్ని స్టడీ చేసేవాళ్ళు. దే యూస్ టు ఎగ్జామిన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఈ వాక్యం చూస్తాం మనం. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 11వ వచనము, తెస్సలోనికలో ఉండే ఒక సంఘానికి, బెరియాలో ఉండే ఒక సంఘానికి పోల్చి ఒక మాట చెప్తున్నాడండి ఆయన. ఒక్క నిమిషం నాన్న. బై ద వే అండి, ప్రతి సంఘంలో ఉండే క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈయన ఏమంటే, ఆ సంఘంలో వాళ్ళు వేరే విషయాల్లో వాళ్ళు స్ట్రాంగ్ ఏమో, వీళ్ళకున్న ఒక చాలా గొప్ప లక్షణం బెరియాలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న ఒక గొప్ప లక్షణం అని కంపేర్ చేస్తున్నాడు. బై ద వే, వీలైనంత మటుకు మనం ఎప్పుడు కూడా సంఘాన్ని సంఘంతో పోల్చకుండా ఉంటే మంచిదండి. ప్రతి సంఘంలో ఉండే యునీక్నెస్ కానీ, వాళ్ళకి యునీక్ ఛాలెంజెస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఆ సంఘంను చూసి నేర్చుకో, ఈ సంఘంను చూసి నేర్చుకో అని సాధారణంగా మనం అట్లా అనకుండా ఉంటే మంచిది. అయితే ఇక్కడ కూడా ఆయన రెచ్చగొడతలేడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, వాళ్ళకు లేని ఒక లక్షణం మీకు ఉన్నదని వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నాడు అంతే. అనవసరంగా పోల్చి వీళ్ళనేమి ఫ్లాటర్ చేయట్లేదు. మనకేంటంటే చాలాసార్లు వేరే సంఘాలతో పోల్చుకొని మనం చాలా అతిశయిస్తూ ఉంటామండి. ఆ సంఘం కంటే మేము నయము, ఈ సంఘం కంటే మేము నయమని. ఇది చాలా హానికరం, మనలో ఉండే ఐక్యతను చాలా డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది అనవసరమైన పోలికలు. ఇక్కడ అనవసరంగా పోల్చట్లే. ఆయన ఏం చెప్తున్నాడు జాగ్రత్త వినండి. మళ్ళీ చదువునాను అది. వినండి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి. సో ఇక్కడ నుండి కొంచెం ఒక్కొక్క పదాన్ని మనం కొంచెం జాగ్రత్తగా విందాం. సో ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు ఉన్న లక్షణం ఏంటట, ఆసక్తితో వాక్యమును అంగీకరించింది. సో ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్స్ మనం ఆసక్తితోని మనం వాక్యం వింటున్నామా, వింటే అంగీకరిస్తున్నామా. ఆసక్తితో వినడం, క్యాజువల్గా వినడం వేరు, ఆసక్తితో వినడం వేరు. ఆసక్తితో వినడం అంటే నిజంగా నేర్చుకోవాలన్న తృష్ణతో వింటున్నారు మీరు. ఏదో ఆదివారం గుడికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా కూర్చోవాలా, ఏదో ఒకటి వినిపోవాలని కాదు. మీరు ఆ యాంటిసిపేషన్తో వస్తున్నారు. ఆదివారం గుడికి వచ్చేటప్పుడే దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, నాకేదో చెప్పబోతున్నాడు అని మీరు సిద్ధపడి వస్తున్నారు. నిజంగా చెప్పాలంటండి, మనం చాలామంది అంత సిద్ధపాటుతో అంత ఎక్సైట్మెంట్తో ఏం రాం. కొన్నిసార్లు వస్తామేమో కానీ వారం వారం అట్లేం రాం. మోస్ట్ ఆఫ్ ద వారాలు ఇదొక ఆచారం, ఇదొక పద్ధతి, ఇదొక రొటీన్ అంతే. ఈరోజు దేవుడు నాతో మాట్లాడబోతుండు అనే ఆసక్తితో మీరు రారు. మీరు వింటారనే ఆశతో కూడా నేను చెప్పడు. ఎందుకంటే చెప్పి అలసిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు ఏం గుర్తుండలేదని. సో ఈ బోధకులకు కూడా మాకు మోటివేషన్ లేకుండా అవుతుందండి అసలు. ఎందుకంటే నేను బోధకుని సైడ్ నుండి చెప్తున్నా, గంటలు ప్రిపేర్ అవుతాం మేము కొన్నిసార్లు. ఇంకా అసలు ఇక ఇన్ని గంటలు ప్రిపేర్ అయ్యి, అబ్బా ప్రభా ఏం గొప్ప సంగతులు చెప్పినావు ప్రభా అని ఇంకా ఈయన చాలా ఎక్సైట్మెంట్తో మస్తు ప్రిపేర్ అయ్యి అంతా ఆనందంగా వచ్చి చెప్తుంటే,
ఈ చెప్తుంటే సగానికి సగం మంది తూలుతూ ఉంటారు. ఈయనకేమో స్వయంగా దేవుడు సీనాయి కొండ మీద మాట్లాడినంత ఫీలింగ్ ఆయనకు వస్తుంది. మీరేమో ఏదో వేరే కొండ మీద పడి నిద్రపోతామని మీరు. ఇక అట్లాంటి వానికి నేను ప్రిపేర్ అయ్యి చెప్పుడు ఎందుకు అవసరం అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళంటే ఎందుకంటే నేను 2 సైడ్స్ నుండి మాట్లాడుతున్నా. నేను కాపర్లతో కూడా మాట్లాడతాండి. నేను కాపర్లకు చెప్పే సంగతులు చెప్తారే, దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంది, వాడు నిద్రపోతుండా తూలుతున్నాడా లేచున్నా అది వేరే విషయం. మనం ఎంత సిద్ధపడ్డాం, వాక్యాన్ని మనం ఎంత బాగా చెప్తున్నాం అనేది దేవునికి మేము లెక్క చెప్పాలి. కాబట్టి ప్రిపరేషన్ విషయంలో నో కాంప్రమైజ్. మీరు అర్థం చేసుకుంటారో చేసుకోరో అది దానికి లెక్క మీరు చెప్పుకుంటారు. బట్ ఆసక్తితో ప్రిపేర్ అవ్వడం అవసరము. ఈ ప్రిపరేషన్ మీరు కూడా ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ టుడే, ఆసక్తి, దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు అనే ఆసక్తితో మీరు వస్తే అండి, నిజంగా చెప్పాలంటే వాక్యంలో ఏ వాక్యం తీసుకున్నా అండి మంచిగా చదువుతలే ఏ వాక్యం తీసుకున్నా మీకు బాగా తెలిసిన వాక్యమైనా అస్సలు తెలియని వాక్యమైనా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏదో ఒకటి నేర్పిస్తాడు. దాంట్లో నుండి ఒక్క వాక్య భాగం కూడా లేదండి దీంట్లో ఏం లేదు అని చెప్పడానికి. ఏ భాగమైనా తీసుకోండి, దెర్ ఈజ్ సంథింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. కాబట్టి సంఘంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు ప్రేయర్ఫుల్గా ఆసక్తితో రండి, ప్రార్థన చేసుకొని ఆసక్తితో రండి. అండ్ దేవుడు వాక్యం ద్వారానే కాదు, సాక్ష్యాల ద్వారా కానీ ఇంకా దేని ద్వారా కానీ మాట్లాడతాడు. బట్ మీరు ఆసక్తితో వస్తే మీరు నేర్చుకునే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. కానీ మీరు చాలా క్యాజువల్గా వచ్చి అంటే మీ ఎక్స్పెక్టేషనే చాలా లో, ఏమి రాదు ఏమి లేదు అనుకొని వస్తే నిజంగానే ఏమి రాదు. ఇక్కడ మీరు అందుకే నాకు ఆ మాట చాలా ఇష్టం. వాళ్ళు ఏంటంటే ఆసక్తితో వాక్యంను అంగీకరించి, ఇక అది నంబర్ 1 ఆసక్తితో వచ్చిండ్రు. సో దే కేమ్ విత్ అన్ యాంటిసిపేషన్, విత్ ఎ ప్రిపరేషన్. అది మీకు ఫస్ట్ పాయింట్. సో గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులారా, ఈవెన్ దో ప్రతి వారం వాక్యం చెప్పేది కిరణే కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఆయన మీకు ఏం అవసరమో అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాలా. అది ఆయనకు దేవుడిచ్చిన బాధ్యత. దేవా మాకేం చెప్తున్నావు సంఘంగా అని ఆయన ప్రిపేర్ చేస్తాడు. దేవుడు మాతో మాట్లాడబోతున్నాడు ఆయన వాక్యం ద్వారా అని సిద్ధపడుతూ మీరు రండి. యూ విల్ బీ అమేజ్డ్. వాక్యంలో ఎన్ని సంగతులు ఉన్నాయండి నేర్చుకోవడానికి. సాడ్ థింగ్ ఏంటంటే సంఘంలో వచ్చేవాళ్ళు కూడా ఆసక్తి లేకుండా క్యాజువల్గానే వస్తున్నారు. ఇక అట్లాంటి వానికి చెప్పుడేంది అని వీళ్ళు కూడా చాలా క్యాజువల్గా, అంటే పాస్టర్లు కూడా ప్రిపరేషన్ లేకుండా పోతారండి. ఈ విచారకరమైన విషయం ఏంటంటే పాస్టర్లకు సర్మన్ ప్రిపరేషన్కి టైం దొరుకుతలేదు ఇవాళ రేపట్ల చాలామంది పాస్టర్లకి. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లు, ఆ మీటింగ్లు, ఈ కమిటీలు, ఆ కమిటీలు, ఆ బోర్డు మీటింగ్లు, అడ్డమైన మీటింగ్లు, ఎన్నెన్నో మీటింగ్లో పోతా ఉంటారు వీళ్ళు. అన్నిటికీ ఆయనే ఉండాలంటారు వీళ్ళు. మళ్ళీ అన్నిటికీ ఆయన ఉంటే ఇంకా వాక్యం ఎప్పుడు చదువుతాడు ఆయన? మీకు ఆత్మీయ ఆహారం ఎట్లా పెడతాడు? సో నేను వాళ్ళకు కూడా చెప్తా చాలా క్లియర్గా, ఎన్ని వచ్చినా నీ ప్రైమరీ రోల్ ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని మంచిగా బోధించడం. సో వాళ్ళు కూడా ఆసక్తితో ప్రిపేర్ కావాలా, మీరు కూడా ఆసక్తితో వస్తే ఆసక్తితో వాళ్ళు అంగీకరించేది. అంత కాకుండా ఇంకా వినండి, వీళ్ళు అంతకంటే ఇంకో చాలా సూపర్ పని చేశారు. అబ్బా, అస్సలు ఇక పరిశోధించుచూ వచ్చిరి అనే మాట ఉంది కదా. ఇక ఇప్పుడు దాని గురించి కొంతసేపు మాట్లాడదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆసక్తితో వచ్చారు. సెకండ్, ఆసక్తితో రావడమే కాకుండా, అయితే మీరు ఇప్పుడు మీలాగా ప్రతి ఓన్ చేతులలో బైబిల్లో ఆ దినాలలో ఇవ్వండి. మీరు కొంచెం చరిత్ర చూస్తే ఆ దినాలలో ఇప్పుడు యెషయా గ్రంథంలో, అంటే ఆ యెషయా గ్రంథంలో ఒక చిన్న ముక్క ఎక్కడో ఉంటుంది. న్యూ టెస్టిమెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్యూ హండ్రెడ్ ఇయర్స్లో కూడా మనిషికి ఒక కాపీ ఉండేంత సీన్ లేదు. ఇంకా పత్రికలు వాటిని కాపీస్ చేసి ఎఫ్ఎస్సి పత్రిక ఇక్కడ అక్కడ అట్లా తిరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళకి ఏదైనా చదవాలంటే ఎవరింట్లో వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు బైబిల్ లేవాడా, వాళ్ళకి చదవాలంటే అండి వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చేటోళ్ళు కూర్చొని, మళ్ళీ అందరికీ చదువు రాదు కదా, వచ్చినోడు ఒకడు ఉంటాడుగా, ఆయన చదువుతా అంటే వీళ్ళందరూ విని దాని అర్థం ఏంటి దీని అర్థం ఏంటి అని డిస్కస్ చేసుకునేటోళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళకి ఎంత ఆసక్తి ఉంటే గుడికి వచ్చినప్పుడు వినడమే కాకుండా వేరేటప్పుడు కూడా పోయి అన్న ఒకసారి చదువు అని చదివి వచ్చినప్పుడు చదువుతా ఉంటే మిగతా వాళ్ళందరూ కూర్చొని
మళ్ళీ మళ్ళీ విన్నారట వాళ్ళు. అయితే ఇక్కడికి వచ్చిన ఏమైందంటే, పౌలు వాక్యం చెప్తుండగా వాళ్ళు ఏం చేస్తున్నట్టే, ఇట్లా మీరందరూ పట్టుకున్నట్టు ఒక్కొక్కరి చేత బైబిల్ లేదు. సో మీరు ఇట్లా ఇట్లా కుర్చీలలో కూర్చొని ఇట్లా తెరుస్తున్నా అనుకోకండి, అట్లా ఊహించకండి. అందరు కలిసి ఒక 2-3 కాపీలు ఉంటాయి. ఇక్కడ ఒక గుంపు అక్కడ ఒక గుంపు చూసి కరెక్ట్గా ఉందా లేదా చూస్తున్నారట వాళ్ళు. ఈయన ఏం చెప్తున్నాడు అది ఇక్కడ ఉందా అని చూస్తున్నారట వాళ్ళు. అసలు ఏమి బ్యూటిఫుల్ లక్షణం అండి అది. ఎందుకంటే దేవుని వాక్యం, దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. ఈ వాక్యాన్ని మనం నమ్మకంగా చదవాలా, కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలా, కరెక్ట్గా అప్లై చేసుకోవాలా. అయితే ఈసారి మంచిగానే బైబిల్ కాలేజ్ పోయిండు, థియాలజీ చేసిండు. ఇప్పుడు పౌలు అంటే అపోస్తులుడు కాబట్టి ఆయన డైరెక్ట్గా చెప్పేది మోస్ట్ ఆఫ్ ద టైం పౌలు చెప్పినట్టు, ఇక పౌలు చెప్పినట్టే కథ, ఇక మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. ఆయన గూగుల్ అంటాడు. మనం ఏమనంటే గూగుల్ సెర్చ్ చేస్తాం కదా, ఏమనంటే గూగుల్ తల్లి అంతే. మనకు గూగుల్ ఎట్లనో వాళ్ళకు పౌలు అట్లా అంటాడు. పౌలు అన్నాడంటే ఇక కళ్ళు మూసుకొని అంతే అన్నారు. కానీ అక్కడే వాళ్ళకి మనకి చాలా తేడా ఉన్నది. పౌలు చెప్తుంటే కూడా వాడు తీసుడు రా భయ్, ఎందుకని మంచి తీసుడు. పౌలు ఏమంటాడు, ఈవెన్ దో హీ ఈజ్ పాల్, ఈవెన్ దో హీ ఈజ్ ద అపోజిల్ పాల్, దే సర్చ్ ద స్క్రిప్చర్స్ అని ఉంటుంది. సంఘాలు ఇంత బలహీనంగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయండి. దాంట్లో ఒక కారణం నేను చెప్పిన మార్నింగ్, మెంబర్షిప్ దగ్గర కాంప్రమైజ్ కావడం. నంబర్ 2 కారణం ఏంటో తెలుసా? వాక్య జ్ఞానం లేకపోవడం అండి. వాక్యం గురించిన విలువ లేదు, వాక్యం గురించిన జ్ఞానం కూడా లేదండి సంఘాలకు, క్రైస్తవులకు, విశ్వాసులకు. మారు మనసు అయితే ఉన్నది, విశ్వాసం కూడా ఉన్నది, చదువు కూడా ఉన్నది, మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, వేరే వేరే ఏరియాలో మస్తు జ్ఞానం ఉన్నది. స్పిరిచువల్ లైఫ్కి వచ్చేసరికి మాత్రం మనకేముందండి, ఏదో చాలా చాలా హ్యూమిలిటీ లాగా మాట్లాడతారు. ఏదో తగ్గించుకోండి, మాకేం తెలుసులేండి. అదే అంటున్నా, ఎందుకు తెలియదు, మాకేం తెలుసులేండి. అడ్డమైన ఏరియాలన్నింటిలో చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయారు మీరు. వాక్యం చదివితే మనకేం తెలుసులేండి అని ఉండకండి. అది హ్యూమిలిటీ కాదు, అది మీ ఆత్మీయ అజ్ఞానం. అది మిమ్మల్ని చాలా, అంటే అది చేయబట్టే మన సాక్ష్యం ఇంత ప్రభావితం లేకుండా అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తామంటే, సో మీ కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. ఆ సంఘంలో సగం మంది చదువు రాదు, బైబిల్ లేదు, చదువు రాని వాళ్ళు కూడా కూర్చొని పౌలు ఏమంటాడో కరెక్ట్గా ఉందా లేదా అని వాక్యంలో చూస్తున్నారటండి. మనకు బైబిల్ ఉన్నాయి, చదువు ఉన్నది, ఒక్కొక్కరికి 3 బైబిల్ ఉన్నాయి, మళ్ళీ ఒక్క బైబిల్ కాదు. కొంతమంది ఇంటికి పోతే నాకు అసలు ఎన్ని బైబిళ్ళు ఉంటాయంటే, ఆ బైబిల్ తీస్తే మీకు అర్థమవుతుంది, ఇట్లా దుమ్ము దులుపుతూ ఉంటారు. ఎందుకంటే అది చదవని బైబిల్, అట్లా చూడడానికి అంతే షోకి. నేను చాలాసార్లు ఈ విషయంలో అనుకుంటా అండి, నిజంగా ఆది సంఘంలో వాళ్ళకి ఎంత ఆశ ఉండాలా. ఒక చిన్న ముక్క, ఒక అధ్యాయం, అంటే అప్పుడు స్క్రోల్స్ ఉండేవి కదా, చుట్టలు ఇట్లా చిన్న అంతే. ఇప్పుడు ఇట్లాంటి బైబిల్ 66 పుస్తకాలు ఒక దగ్గర వాళ్ళకి అప్పుడు లేదు, తర్వాత వచ్చింది చాలా కాలమైనాక. కానీ ఒక చిన్న ముక్క, ఆ ముక్కను వాడు చాలా జాగ్రత్తగా చుట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఆ ముక్క ఎవరైనా ఉంటుంటే వీళ్ళందరూ పోయి ఆ ముక్క తీసి చదువుకుందాం అని ఆ ముక్కను తీసి మళ్ళా చదివారు. దీంట్లో సగం మందికి చదువు రాదు, పుస్తకాలు లేవు, చదువు రాదు. కానీ వాక్యం చెప్తుండంటే మాత్రం మళ్ళా అందరూ చూసి కరెక్ట్గా ఉందా లేదని చూసిండట. ఇందుకే ఆది సంఘం చాలా పవర్ఫుల్గా ఉండేయండి, బికాస్ దే స్టడీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అప్లైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన తరంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఉండే ఒక చాలా పెద్ద బలహీనత ఏంటంటే, మనకు స్టడీయింగ్ ద వర్డ్ అంత సీన్ లేదు. స్టడీ అంటే ఏంటంటే ధ్యానించడం, చదవటం, అంటే దాన్ని పఠించడం. యాక్చువల్లీ ధ్యానించడం ఈజ్ ఏ బెటర్ వర్డ్, మెడిటేట్. ఎందుకంటే చదవడం అంటే మామూలుగా ఇట్లా పేజీలు చాలామంది చదువుతూ ఉంటారండి. అండ్ మీలో కొంతమందికి ఆ అలవాటు కూడా ఉంటుంటుంది, పొద్దున్న లేవగానే ఖచ్చితంగా ఒక అధ్యాయం చదవడము, లేకపోతే క్యాలెండర్ మీద చూసి ఏదో ఒకటి. క్యాలెండర్ అయితే బెస్ట్, ఆడొకటే వచ్చిన విత్తాడు కాబట్టి ఈజీగా అయిపోతుంది. పోతా చదువుకొని నమస్తే అని చెప్పినట్టుంటుంది. చాలామంది క్యాలెండర్ వాక్యాలు చదువుతూ ఉంటారు. అసలు చదవని దానికంటే అది మంచిదే, కానీ అది చదివినందుకు చాలా చదివిన ఫీలింగ్ పెట్టుకోకండి. అది చదువుడు కాదు, అదేదో సెంటిమెంటల్గా మీరు చేస్తున్నారు, దానివల్ల పెద్ద మీరేం నేర్చుకోరు. కానీ సరే చేసినారు. నాకు ఆశ అంటే మీరు బైబిల్ చదవాలి.
చదవడం అంటే ఉత్తగా ఏదో సెంటిమెంటల్గా ఖచ్చితంగా అధ్యాయం చదవాలని చదవడం కాదు, ధ్యానించాలి. అయితే ప్రతిరోజు ధ్యానించడం సాధ్యం కాదండి. ఎందుకంటే మీకు మీ ఉద్యోగాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఇంట్లో పనులు ఉంటాయి, స్త్రీలకైనా పురుషులకైనా అందరికీ మనకు ఒక పెద్ద రొటీన్ ఉందండి. మన జీవితం ఆల్రెడీ చాలా ప్యాక్ అయిపోయినది. ఈ 5 నిమిషాల క్వైట్ టైమే చక్కగా అవుతలేదు మనకు. ఇక నువ్వు స్టడీ గిడి పెడితే నేను ఉద్యోగం విడిచిపెట్టాల్సి వస్తుంది అన్నట్టు ఉన్నది మీకు. నేనేం మిమ్మల్ని ఉద్యోగాలు విడిచిపెట్టమంటలేను, రోజు స్టడీ చేయమని కూడా అంటలేను. అది పాసిబుల్ కూడా కాదు, మీకు కూడా కాదు, నేను పాస్టర్ నాకు కూడా కాదు. బట్ అది డిసిప్లిన్ కావాలి మనకి. వారంలో అట్లీస్ట్ 1 or 2 days ఒక టైం దానికోసం బ్లాక్ చేసి జస్ట్ ఒక అధ్యాయం తీసుకొని. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎంత టెక్నాలజీ ఉందండి. ఇప్పుడు మనకున్నటువంటి ఈ స్మార్ట్ ఫోన్స్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి, ఎన్ని రీసోర్సెస్ ఉన్నాయి. తెలుగులో ఏమున్నది, ఇంగ్లీష్లో ఏమున్నది, ఇంగ్లీష్లో ఈ తర్జుమాలో ఏమున్నది, గ్రీకులో ఏమున్నది, హీబ్రూలో అన్నీ చదువుకోవచ్చు. మీరు బైబిల్ కాలేజ్ పోకుండానే మీరు చాలా మంచిగా చాలా విషయాలు నేర్చుకోగలరు ఫ్రీగా. బట్ ఏంటంటే మీకు ఆసక్తి ఉండాలా, సమయం ఉండాలా. టూల్స్ లేక కాదు, టూల్స్ ఉన్నాయి. వీళ్ళు చదివి ఆయన చెప్పింది కరెక్టా కాదా అని ఎగ్జామిన్ చేసిందంట. ఇప్పుడు కూడా అండి, ఈవెన్ దో ఐ ట్రస్ట్, ఐఎమ్ షూర్ కిరణ్ ఈజ్ డూయింగ్ ఎ ప్రెటీ గుడ్ జాబ్. మీకు చెప్పకముందు ఖచ్చితంగా మంచిగానే చదువుకొని వస్తున్నా నేను నమ్ముతున్నా. బట్ కిరణ్ కూడా దేవుడు కాదండి, పురుషోత్తం కూడా దేవుడు కాదు, ఎవడు దేవుడు కాదు. స్వయంగా అపోస్తలుడైన పౌలే రాసిన పత్రిక పౌలు చెప్తుంటేనే వాళ్ళు ఎందుకన్నా మంచి చూడబోయ్ అంటారు. అరే ఎవరా ఇక్కడ మాట్లాడేది? పౌలు. అయితేంది వాక్యం, బికాస్ దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. ఇది దేవుని వాక్యం. అది కరెక్ట్గా బోధించడం లేదని వాళ్ళు ధ్యాస పెట్టి విన్నారు, స్టడీ చేసినారు, ఎగ్జామిన్ చేసినారంట. ఈ లక్షణం చాలామందికి లేదండి. ఇది లేకపోవడమే మనకు చాలా పెద్ద అపాయం అయిపోయింది సంఘానికి. ఇప్పుడు దాని తోడు మనకు ఈ టెక్నాలజీ పెరిగిపోయి, సోషల్ మీడియా పెరిగిపోయి, యూట్యూబ్లలో ఎప్పుడు పడితే వాడు ప్రసంగాలు పెట్టడమే. బై ద వే నేను వ్యతిరేకిని కాదండి, నాయి కూడా కొన్ని ప్రసంగాలు ఉన్నాయి ఆడ. కానీ బట్ చాలామంది ఇప్పుడు ఆయన ఎదురుగున్న ఈ 100 మందికి ఆత్మీయ భోజనం పెట్టుడు బంద్ చేసి యూట్యూబ్లో పెడితే ఎన్నో వందల మంది చూస్తారు కదా అని వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అంటున్నా, వాళ్ళు కాదు, నీ గొర్రెలు వీళ్ళకు ఆత్మీయ కాపరిగా ఉండడం నీ ప్రాథమిక బాధ్యత. సో వెన్ యూ ప్రిపేర్ ఎ సర్మన్, ప్రిపేర్ ఫర్ దీస్ గైస్. ఇక్కడున్న 50 మందికి 100 మందికి. చాలామంది పాస్టర్లకు ఈ 50 మందికి చెప్పాలంటే పెద్ద మోటివేషన్ లేదండి వాళ్ళకి. మీరేమనుకోద్దు, మీరు ఎవరన్నా ఇట్లాగనే చేసి ఉంటే ఇప్పటికైనా సరిదిద్దుకోండి, కానీ నేను మిమ్మల్ని అనట్లేదు. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, పాస్టర్లే, ఇట్లనే వాక్యం చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్యలో వాళ్ళు ఏమంటున్నారంటే అది యూట్యూబ్ లైవ్ వస్తేనే మాట్లాడతారట. యూట్యూబ్ లైవ్ వస్తేనే మాట్లాడతారట. ఆయన ఎక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనే మాట్లాడతారట, లేకపోతే దానికి రికార్డ్ చేసుకొని ఎడి చేసి మొత్తానికి ఇది దునియా అందరికీ పోవాలా, 1000 మంది చూడాలా. 1000 మంది చూడగలిగితే పర్లేదండి, కానీ అది కండిషన్గా పెట్టుకోకండి. మీరు వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు అండి ఈ 50 మందికి, ఈ 100 మందికి మంచిగా ప్రిపేర్ కండి. ఆయన ప్రిపేర్ కావాలా, మీరు దాన్ని స్టడీ చేయాలి, ఆయన కరెక్ట్గా చెప్తుండా లేదా అని. ఇట్లా చాలామంది బోధకులు అయ్యేసరికి మీకేమో సరైన పునాది లేదు, మీకు సరైన ఫౌండేషన్ లేదు, బైబిల్ కాంటెక్స్ట్ ఏంటో తెలియదు. అంటే ఈ గ్రంథం ఎవరు రాసినారు, ఎప్పుడు రాసినారు, ఎవరికి రాసినారు, ఇట్లాంటి ఏం మోస్ట్ యావరేజ్ క్రిస్టియన్స్కి తెలియదు. ఇట్లా తెలియకపోయేసరికి మీరేం చేస్తారు, పోయి యూట్యూబ్లో డైరెక్ట్గా ఎవరో ఒక ప్రసంగి కూడా చూస్తే, ఈ యూట్యూబ్లో కూడా అయితే అందరూ తప్పు చెప్తున్నారు, నేనేమన్నానండి. చాలామంది మంచి బోధకులు కూడా ఉన్నారు దాంట్లో, నేను కూడా వింటా అప్పుడప్పుడు పోయి. బట్ సెలెక్టివ్ ఎవరిని వినాలో వాళ్ళని వింటా, కొన్ని సబ్జెక్ట్స్లోనే వింటా. బట్ నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, మీకు సరైన పునాది లేని కారణాన మీరు ఈజీగా మోసపోతారు. ఎస్పెషలీ సో కాల్డ్ ఫేమస్ ప్రీచర్లు ఉంటారే, ఈ ఫేమస్ ప్రీచర్లు ఏంటంటే వాళ్ళకేదో ఒక గిఫ్ట్ ఉంటుందండి. వాళ్ళు మంచి కళాకారులు, లేకపోతే వాక్చాతుర్యం గలవారు, వాళ్ళు కథలు చెప్పగలిగిన వాళ్ళు, మాటలు చెప్పగలిగిన వాళ్ళు, స్టోరీలు చెప్పగలిగిన వాళ్ళు. వాళ్ళకు ఇట్లా ఆ మ్యాగ్నెటిక్ ఇది ఉంటుంది, ఆ కరిస్మా, అట్రాక్షన్.
సో వాళ్ళకి ఆ వాక్చాతుర్యం ఉన్నది కాబట్టి ఆ వాక్చాతుర్యంలో వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు. అయితే మీకేమో పునాది సక్క లేని కారణాన ఆ అన్న చెప్పినట్టు ఏం చెప్పినా కరెక్టే అనుకుంటారు మీరు. అక్కడనే మనం చాలా దెబ్బతిన్నామండి. ఏ అంశం గురించి మీరు తీసుకున్నా మీకు ఒక అన్న ఈ మాట అంటాడు, ఇంకొక అన్న ఈ మాట అంటాడు. ఇప్పుడు ఏ విషయం తీసుకున్నా అండి, దాని గురించి యూ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, ప్రీచర్స్ హు ఆర్ ప్రజెంటింగ్ డిఫరెంట్ స్టాండ్స్. అట్లా అయ్యేసరికి క్రైస్తవులకు ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది. అన్న నేను ఈ ప్రీచర్ని వింటే ఈ చేయొచ్చు అంటుండు, ఈ ప్రీచర్ చూస్తే జైనే చేయొద్దు అంటుండు, ఏం చేయాలో తెలవట్లే, అందుకే నేను చదువుడే బంద్ చేసిన అంటాడు. ఎడు చేసి మొత్తానికి మీరైతే చదవట్లేదు, ఎదగట్లేదు. అది సాతానుడు కనుక కావాలి. ఇంతమంది ప్రసంగికులు ఇన్ని ప్రసంగాలు చేసేసరికి అండి మీరు ఎక్కువ నేర్చుకుని ఎక్కువ ఎదుగుతారని మీరు అనుకుంటారు, కానీ ఎదగట్లే, కన్ఫ్యూజ్ అవుతున్నారు. చదవబుద్ధి కూడా అవుతలే మీకు. ఏమోనా ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఉన్నది. ఏ సబ్జెక్ట్ అయినా కాంప్లికేటెడ్ అండి. ఇప్పుడు ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి, ప్రతిదానికి ఇటొక స్టాండ్ అటొక స్టాండ్ తీసుకొని ఇంతమంది వీడియోలు పెట్టేసరికి చాలామంది యావరేజ్ క్రిస్టియన్స్, మంచి క్రైస్తవులు, వీళ్ళు ఉత్త బైబిల్ చదివితే ఎప్పుడో బాగుపడేటోళ్ళు, బైబిల్ చదువు బంద్ చేసి యూట్యూబ్లు చూస్తే ఏమి నమ్మాలో కూడా వాళ్ళకి తెలవట్లేదు. అందుకనే నేను మళ్ళా ఈ విషయం చెప్తానండి. మీరు యూట్యూబ్ చూడొద్దని నేను అననండి, కానీ మీరు ఎంతసేపు యూట్యూబ్ చూస్తుండ్రో అంతసేపు అన్నా మీరు బైబిల్ చదవండి. యూ స్టడీ ద బైబిల్. ఎందుకంటే ఇది దేవుని వాక్యం అండి. దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. ఆయన రచించిన ఆయన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకిన దేవునితో సంబంధం ఉంటలే చాలా విషయాలు మీకు బయలుపరుస్తాడు. జస్ట్ బుక్ తీసి చదవండి సార్, చదవండి. నాకు అర్థం కాదు కదా, నాకు అది చాలా లోతైన మర్మం ఉంటుంది, నేను ఎక్కడ తప్పు అవుతున్నావు అని ఇవన్నీ భయాలు మీకు అవసరం లేదండి. మీరు తీసి చదవండి. యూ విల్ బి అమేజ్డ్ వాట్ గాడ్ విల్ రివీల్ టు యూ. మీకు ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నంటే ఆది సంఘంలో చదువు కూడా రాదు, పుస్తకాలు కూడా లేవు. వాళ్ళు కూర్చొని చదివి పౌలు చెప్పేది కరెక్టా కాదా అని రీఎగ్జామిన్ చేసినట్టు వాళ్ళు. ఇది పరిశుద్ధాత్ముడు మనకిచ్చే నడిపింపు. సర్వసత్యంలోకి నడిపిస్తాడని ఉన్నది వాక్యంలో. ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ టు లీడ్ యూ ఇన్ టు ట్రూత్ ఇఫ్ యూ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం అని చెప్తున్నాను నేను, మీరు అంటలేను, నేను కూడా. ద టెంప్టేషన్ ఈజ్ టు ఎవడో ఒక ఎక్స్పర్ట్ నుండి విందాం మనం. నేను చదువుడు ఎందుకు, నేను రీసెర్చ్ చేసేది ఎందుకు, నేను తెలుసుకోవడం ఎందుకు. డైరెక్ట్గా ఒక బెస్ట్ ప్రీచర్ని పెడితే ఆ ప్రీచర్ చెప్తారు కదా ఒకటి, మొత్తం నమిలిన ఫుడ్ జ్యూస్ లాగా చేసి పెడితే మనం తీసేసుకొని తాగేద్దాం, మనం ఎందుకు కష్టపడాలా అనేది మీ ఫిలాసఫీ. బట్ నేను అందుకే అది అబ్జెక్ట్ చేస్తున్నాను. ఇది దేవుని వాక్యం, మీరు కూర్చోండి, పరిశుద్ధాత్మ దేవ నన్ను నడిపించండి అని చదవండి ఉత్తగా. ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు అన్నది వాక్యం. ఇట్ ఈస్ హిజ్ జాబ్ టు లీడ్ యూ ఇన్ టు ట్రూత్, గ్రేటర్ ట్రూత్స్ చేస్తారండి. అయితే ఏ ప్రసంగికునైనా, ఈవెన్ నా ప్రసంగమైనా ఖచ్చితంగా నాది అనే కాదు, ఎవరిదైనా సరే, మేక్ ష్యూర్ యూ ఓపెన్ ద బైబుల్ అండ్ స్టడీ అండ్ సీ. అక్కడ ఉన్నట్టు వాక్యానికి న్యాయం చేస్తున్నాడా లేదా, లేకపోతే అటు ఇటు డైవర్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఆయన పాయింట్ ప్రూవ్ చేసుకోవడం కోసం వాక్యం వాడుకునేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంతమంది ప్రసంగికులు అయ్యేసరికి మనకు విశ్వాసం పెరుగుతుంది అనుకున్నాం, కానీ విశ్వాసం ఏం పెరగలేదు, కన్ఫ్యూజన్ పెరుగుతుంది, కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నాయి. ఆయన తప్పని ఈయనంటే, ఈయన తప్ప ఆయన, ఒకరినొకరు తిట్టుకోవడానికే సగం యూట్యూబ్ ఛానల్ సరిపోతున్నాయి. ఆడు తప్పు, ఈడు తప్పు, ఈడు తప్పు, వాడు తప్పు. కన్ఫ్యూజన్ ఎక్కువైతుంది, కాన్ఫ్లిక్ట్ ఎక్కువైతుంది, కానీ క్లారిటీ ఏం రావట్లేదు, కన్విక్షన్స్ ఏం రావట్లేదు. ఇంకా చూడండి ఏమని ఉంటుందో, అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. సో మనము సంఘంగా వ్యక్తిగతంగా వాక్యాన్ని పరిశోధించండి. ప్లీజ్ మీరు కొంచెం సోషల్ మీడియా తగ్గించుకోండి. నిజంగా చెప్తున్నా, సోషల్ మీడియా అనేది మీకు ఎంత ఆశీర్వాదం అని మీరు అనుకుంటున్నారో అంతకంటే అది ఎక్కువ శాపం, అంతకంటే అది మీ సంబంధాలను నాశనం చేస్తుంది. దేవునితోని, భార్య పిల్లలతోని అన్ని సంబంధాలను నాశనం చేస్తుంది. అది గంటలు మీరు ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో దేని మీద కూడా స్పెండ్ చేయకండి. ఎందుకంటే అట్లా చేయడం వలన మీరు లోతుగా ఎదగకుండా ఈ సమయం డిస్ట్రాక్ట్ అయిపోయి వాక్య జ్ఞానం లేకుండా అయిపోతూ ఉన్నది.
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఏమంటారంటే, మీరు రక్షణలో ఎదుగు నిమిత్తం వాక్యం చదవమని ఉంటుంది. 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 14. క్రీస్తు యేసునందును నీ వెరుగుదువు గనక వాటి యందు నిలకడగా ఉండుము అని అంటాడు. సో ఇక్కడ బేసికల్గా ఏమంటాడంటే, శక్తిగల పరిశుద్ధ లేఖనములను నువ్వు బాల్యం నుండి నీకు తెలుసు, కానీ మళ్ళా చదువు అంటాడు. ఈవెన్ దో యూ నో యూ స్టడీ ఇట్ అగైన్. నీకు తెలుసు కానీ చదివి వాటి యందు నీవు నిలకడగా ఉండు. మన రక్షణ విషయంలో మనం ఎదగాలంటండి, యూ హ్యావ్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేర్ ఈజ్ నో అదర్ షార్ట్ కట్ అండి. అన్న ఈ బైబిల్ చదువుదంతా కొంచెం కష్టమవుతుంది, మనకు ప్రాక్టికల్గా పాసిబుల్ అయితే లేదు, కానీ ఇంకేమైనా షార్ట్ కట్ మెథడ్ ఉన్నదా అంట. నిజంగా అండి, ఇంకో షార్ట్ కట్ మెథడ్ ఏం లేదండి. బ్లంట్గా నేను చెప్తున్నా, షార్ట్ కట్ లేదు. అయితే కొన్ని ఎమర్జెన్సీలలో మీరు వాడుకోవడానికి కొన్ని డివోషనల్ బుక్స్ పనికొస్తాయండి. నేను కూడా చాలా సింపుల్గా మానదిన ఆహారం అని ఒక చిన్న బుక్ ఉంటుంది. మానదిన ఆహారం కూడా సూపర్ బుక్ అండి. అవర్ డైలీ బ్రెడ్. చాలా బిజీ పీపుల్, ఎక్కువ టైం ఇవ్వలేని వాళ్ళు 5 minutesలో డివోషన్ చేసుకోవచ్చు. అండ్ నేను చాలామందికి అది రికమెండ్ చేస్తాను. కానీ అది ఓన్లీ ఎమర్జెన్సీకి పనికొచ్చేది, డైలీ డోస్ కాదు అది. ఎక్కువ సమయం లేని రోజు కొంచెం చదువుకుంటే అట్లీస్ట్ నీకు ఒక పాజిటివ్ థాట్తో, దేవుని వాక్యంతో ఆ రోజు పోదు. కానీ దినదినం ఎమర్జెన్సీలో పోతే మాత్రం ఎక్కువ రోజులు మనం ఆత్మీయంగా బలపడలేము. బట్ ఏదో వారంలో అట్లీస్ట్ 1 or 2 days అయినా మంచిగా కూర్చొని జస్ట్ బైబిల్ తెరిచి బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానించండి. ఎందుకంటే ఇక్కడ ఏమంటాడు, మీ రక్షణలో ఎదుగు నిమిత్తము దీని యందు మీరు నిలకడగా ఉండండి. చాలామంది బైబిల్ కామెంటరీలు చదువుతారు, బైబిల్ నోట్స్లు చదువుతారు, డివోషన్ చదువుతారు, వేరేటోళ్ళ మాటలు చదువుతారు, కానీ బైబిల్ చదువుతలేరు. నేను అందుకే మళ్ళీ అదే మాటకు వస్తున్నాండి. ఇంతగా ఏం చెప్తాడు పురుషోత్తమన్న అంటే ఒకటే మాట చెప్తాడు, బైబిల్ చదవండి అయ్యా, బైబిల్ చదవండి అన్న. నాకు అర్థం కాదు, నువ్వు స్టార్ట్ చేయకముందే అర్థం కాదని ఎందుకంటావు? ఎందుకంటే అది రాసిన ఆయన ఏమంటుండో తెలుసా, నేను నడిపిస్తారా నిన్ను, చదువును తెరిచి కూర్చో, నీకు ఎన్ని సంగతులు చెప్తా. సో ప్లీజ్, మీరు వేరే ఏం చేసినా చేయకపోయినా అవన్నీ తక్కువ చేసినా పర్లే, కానీ బైబిల్ తీయండి, చదవండి. ప్రభా నాతో మాట్లాడండి, జస్ట్ ఓపెన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ గాడ్ స్పీక్ టు మీ. యూ విల్ బీ అమేజ్డ్ హౌ మెనీ థింగ్స్ యూ విల్ లెర్న్ బైబిల్లో నుండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య చెప్తూ ఒక ఈ విత్తనములు విత్తువాడు వెళ్ళుకుంటా 4 రకాల భూముల గురించి మాట్లాడతారండి. చాలా బ్యూటిఫుల్ స్టోరీ, మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువసేపు దాంట్లో గడప. కానీ నాకేం పాయింట్ అవసరమో వాక్యం గురించి. నంబర్ 3, 3వ రకమైన మా భూమి గురించి చూద్దాం. మత్తయి సువార్త 13:22 వచనంలో ఏమిటంటే, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యము వింటారంటండి. ఇప్పుడు మీరెట్లా వింటున్నాడు అట్టనే వాళ్ళు కూడా వింటారట. వాక్యము వినువాడే కానీ వాక్యము వినువాడే కానీ ఐహిక విచారము ధనమోహమును, అబ్బా, వాక్యం వింటున్నట కానీ వాక్యము అణిచివేయబడుతుందట అండి. దేని చేత అణిచివేయబడుతుంది? వింటున్నారు కానీ వాక్యం అణిచివేయబడుతున్నదట. అంటే ఇక్కడ విన్నప్పుడు మీకు చాలా ఆసక్తి ఉన్నది, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఐ వాంట్ టు ట్రై దిస్, ఐ వాంట్ టు డూ దిస్ డిఫరెంట్ అని ఆసక్తి ఉన్నది. విన్నప్పుడు మీకు ఆనందం కూడా ఉన్నది. కానీ బయటికి పోయిన కొంతసేపటికి ఇక ఉండట్లేదు, అణిచివేయబడుతుంది అని ఉన్నది. 2 మాటలు చెప్తారండి. దేర్ ఆర్ 2 things దట్ ఆర్ సప్రెసింగ్, అణిచివేస్తున్నాయి, నలగొడుతున్నాయట ఈ మొక్కని. ఏంటది? నంబర్ 1, మొట్టమొదటి ఏంటది? ఐహిక విచారం. ఈ లోకంలో అందరూ విచారించే విషయాలు మీరు విచారించరు. బై ది వే, మనం కూడా లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి లోకంలో అందరికీ ఉండే సమస్యలు మనకు కూడా ఉంటాయి. అందరిలాగానే మన పిల్లల చదువులు, తల్లిదండ్రులు, వాళ్ళ ఆరోగ్యాలు, మెడికల్ బిల్లులు, రెంట్లు, వీటి గురించి అందరూ ఆలోచించినట్టు మీరు కూడా ఆలోచించొద్దని నేను అనట్లే. కానీ దినమంతా ఐహిక విచారాల గురించి, అంటే ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుండి ఇంకా రాత్రి దినం అయిపోయేదాకా ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ వరల్డ్లీ లైఫ్. ఈ జీవితం, ఈ ఇల్లు,
నా ఆస్తి, నా అంతస్తులు, నా పలుకుబడి, నా పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లలు, దినమంతా దీని గురించే మీరు ఆలోచిస్తున్నారంటే మాత్రం మీరు చాలా మిస్ అయిపోయినారండి. చాలా మిస్ అవుతున్నారు. ఐహిక విచారం. మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ ప్రపంచంలో మనకి ఏది అవసరమో ఆయన ఇస్తాడండి. ఆయన అంటాడు, మొదటిగా మీరు నా నీతిని, నా రాజ్యంని వెతికితే ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తా అంటాడండి. అయితే ఆర్డర్ ఏమని పెట్టిండు ఆయన? మొదటిగా ఈ పని చేయండి. మొదటిగా మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే నీకు ఈ లోకంలో ఏం అవసరం? నీకు ఒక ఇల్లు అవసరం, నీకు ఒక బండి అవసరం, నీకేం అవసరం నాకు తెలుసు, అవి నేను తీరుస్తా. దేవుడే ఆ బాధ్యతను ఆయన మీద వేసుకుంటుండు. నీకేం అవసరం నాకు తెలుసు, నేను తీరుస్తా, కానీ మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉన్నది అంటాడు. అయితే ఈ మొదటి అనేది చాలా ఇంపార్టెంట్ మాట అండి. అక్కడ మనం ఏం చేస్తామంటే ఆనెస్ట్గా మనం అన్న ఇవన్నీ చూసుకున్నాకలే, ఈ బాధ్యత అయిపోయాక, ఆ బాధ్యత అయిపోయాక, పిల్లల బాధ్యత అయిపోయాక, తల్లిదండ్రుల బాధ్యత అయిపోయాక, నా ఉద్యోగం బాధ్యత, ఈ బాధ్యతలన్నీ చూసుకున్నాక, అన్నీ స్టేబుల్ అయినాక, అన్ని కంట్రోల్లోకి వచ్చి కొంచెం అన్ని బ్యాలెన్స్ వచ్చినాక అప్పుడు ఇక నేను మస్తుగా దేవుని సేవ చేస్తా. మామూలుగా కాదు, ఇక ఫుల్ టైం వర్కర్లు కూడా పనికిరారు. ఇక అసలు సేవ అసలు ఎప్పుడు ఎవరిని అడిగినా వాళ్ళు ఏమంటారంటే, అన్న ఈ స్టేజ్లో కొంచెం టైట్ ఉందంటారు. అది ఏ స్టేజ్ అయినా అంతే అండి. ఇప్పుడు ఎవడన్నా యవనస్తుని పెట్టుకొని, రే మరి దేవుని కొంచెం వెంబడించడంలో, దేవుని సేవించడంలో కొంచెం టైం ఇస్తావా అదంటే, అన్న ఇప్పుడే కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇప్పుడు టైట్గా ఉన్నది, ఒక్కసారి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిపోయి ఉద్యోగం వస్తేలే ఇట్నే అంటాడు వాడు. ఇక ఉద్యోగం వస్తేలే ఇక చూసుకో నేను ఎంత సేవ చేస్తా అంటాడు. మీకు తెలుసు ఉద్యోగం వచ్చినాక ఏమవుతుందో. ఉద్యోగం వస్తే వాడు ఉత్తగానే పైసలు ఇస్తాడు. వాడు ఎంత ఇస్తాడో అంతకంటే ఎక్కువ పిండుతాడు. నీకు ఊపిరి లేకుండా అన్న ఉద్యోగం వచ్చేదాకా ఒక ప్రాబ్లం, ఉద్యోగం వచ్చినాక అసలు సమయమే ఉండలేదు. ఎందుకంటే ఇప్పుడే ఉద్యోగం స్టార్ట్ అయింది, పీక్ పడేస్తాడు. కాబట్టి ఏమన్నంటే, అన్న డ్యూటీ చేయాల్సి వస్తుంది, టైం ఉద్యోగం పోయి, ఈ ఉద్యోగం ఇప్పుడు టైట్గా ఉందంటాడు వాడు. ఇప్పుడు టైట్గా ఉంది. ఈ టైట్గా ఉన్నవాడు మరి అట్టనే ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఐడియా వస్తుంది వీడికి. మరి అనుకుంటాడో కానీ అజ్ఞానం, టోటల్ అజ్ఞానం. అది పెళ్ళి చేసుకుంటా అంటాడు. అంటే ఇంక పెళ్ళి అయితే కొంచెం ఏంటో అసలు ఎవడన్నాడు ఆ మాట? ఎవడు అనలే, మీరు అనుకున్నారంట ఫ్రీ అవుతారని. పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేస్తే ఇద్దరు టైట్ అవుతారు. అప్పటిదాకా నువ్వు ఒక్కడవే టైట్గా ఉండే, ఇప్పుడు ఇద్దరు టైట్ అయిపోయినారు. ఆమెకు టైం లేదు, నీకు టైం లేదు. ఇక ఒకరు అడ్జస్ట్ కావాలా, ఈ అడ్జస్ట్మెంట్లు. ఇప్పుడు ఈ ఒక్క స్టేజ్లో టైట్గా ఉన్నా అంటాడు. ఈ ఒక్క స్టేజ్ కొంచెం సేవ్ అయినాక, కొంచెం అలవాటు అయ్యేది ఏం లేదు. ఇది కొంచెం అలవాటు అయ్యాక, ఈ కొంచెం అలవాటు అయ్యేసరికి కొంచెం సంతోషంలో పిల్లలు పుడతారు. మళ్ళీ కథం. ఇక వాళ్ళు పుట్టినంటే మాత్రం ఇక వాని పెళ్ళి అయ్యేదాకా నీ పెళ్ళి అయ్యేది. నీకు టైట్ జిందగీ, సమస్య లేదు. ఇక మళ్ళీ ఇప్పుడే అన్న టైట్ అని మీరు గమనించండి. ఈ టైట్ అనే మాట మీరు లైఫ్లో ఎప్పుడు వాడుతూనే ఉంటారు. వాడు మీ అడల్ట్ లైఫ్ అంతా కూడా టైటే. ఈ పోనీ పిల్లోడు పెద్దోడు అయిపోయాడు, ఇంటర్ అయిపోయిందో, డిగ్రీ అయిపోయింది, అయిపోద్దా? చాలా అనుభవంతో చెప్తాను, ఇంకా టైట్ అవుతాడు. అప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలా? పోనీ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళంతా వాళ్ళు ఎటో వెళ్ళిపోయినాకనన్నా అప్పుడన్నా భార్య భర్తలు మీరేమన్నా లూజ్ అవుతారా అంటే సమస్య లేదు. అప్పుడు కూడా ఇంకా టైటే. వాళ్ళ బతుకులలో ఏమవుతుంది, వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి మీరు పోవాలా, లేకపోతే మళ్ళీ వాళ్ళ సంసారాలు కట్టాలా. అట్లా ఏ స్టేజ్లో కూడా ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్న సేవ చేయడానికి అనేది ఉండదండి లైఫ్లో. అన్న నేను టైట్గా ఉన్నా అనే మాట చచ్చిపోయేదాకా ప్రతివాడు అనే మాటే. ఆ చచ్చిపోయినప్పుడు ఒక్కసారి ఫ్రీ అవుతాడు అడిగా. నేను అందుకే అంటారే, నువ్వు టైట్గా లేని టైం ఒకటి వస్తుంది, కానీ అప్పుడు నువ్వు బతికుండవు అని చెప్పి. కాబట్టి నువ్వు టైట్గా లేనప్పుడు సేవ చేస్తావు చూడు, అది కాని పని. లైఫ్ అంతా టైటే ఉంటుందిరా. ఆ టైట్లో కూడా హౌ డు యూ మేక్ టైమ్ ఫర్ గాడ్ అండ్ హిస్ కింగ్డమ్.
అది చాలా ఇంపార్టెంట్. అది క్రమశిక్షణ. ఇప్పుడు కొంచెం టైట్గా ఉంది, ఇప్పుడు కాదు, లైఫ్ ఎప్పుడూ టైట్గానే ఉంటుంది. బట్ దాంట్లో కూడా అందుకే అన్నట్టు మొదటిగా నా నీతిని నా రాజ్యం. అవి అయిపోయినాక నువ్వు దేవుని పని చేస్తా అని ఎప్పుడైనా పెట్టుకుంటే నాన్న నేను కాన్ఫిడెంట్గా చెప్తాను కాదు. ఇది అయినాక చేస్తా అంటావు చూడు, కాదు. అందుకే యేసయ్య ఎంత క్లియర్గా మొదటిగా ఇది ఫస్ట్ పెట్టుకోవాలి తమ్మి. ఇది ఫస్ట్ పెట్టకుండా అన్న నేను ఇది చేసినాక వస్తా, అది చేసినాక వస్తా అని అన్నావు అనుకో, నువ్వు రావు. యేసయ్య అట్లానే మంచి ఉపమానాలు చెప్పిండు. ఇట్లనే వాళ్ళు అందరినీ పెళ్లి భోజనాన్ని పిలిస్తే వాళ్ళు ఫస్ట్ వస్తా అన్నారు, తర్వాత ఒక్కొక్కడు వంక పెడతాడు. వాడు నేను కొత్తగా బర్రెలు కొన్నా అంటాడు, ఇంకోటి కొత్త నేను పెళ్లి చేసుకున్నా అంటాడు, ఇంకోటి కొత్త వ్యాపారం పెట్టుకున్నాడు. మొత్తం వాళ్ళు అంటారు ఇది చేసినాక వస్తా అంటే నువ్వు రాకురా అంటాడు ఈయన. ఎందుకంటే అది ఫస్ట్ పెట్టుకున్నాడు, ఇది చేయలేడు. సో బైబిల్ చదవడం అనేది అండి ఫస్ట్ పెట్టుకోండి. ఇవన్నీ అయినాక చదువుకుంటా అంటే కాని పని. బైబిల్ చదవండి. ఆది సంఘంలో వాళ్ళు బైబిల్ ఇక్కడ ఏమనంటే ఐహిక విచారమును ధనమోహమును. ఈ ధనమోహం కూడా అండి ఈ తరంలో ఉన్న మనకు చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఒకప్పుడు మనందరం కూడా ఏ కమ్యూనిటీలో ఉన్నవాడు, ఏ ఊర్లో ఉన్నవాడు ఆ ఊర్లతోనే పోల్చుకొని చాలా తృప్తిగా బతికేటోళ్ళం అండి. చాలా అంటే జీవితం చాలా సింపుల్గా ఉండేది. ఒకప్పుడు దువ్వాడలు ఉండేటోడు దువ్వాడతోనే పోల్చుకునేటోడు, వేరేటోతో పోల్చుకునే అవకాశం లేదు అప్పుడు మనకి. అన్లెస్ నువ్వు ఈడికెళ్ళి విజయవాడ హైదరాబాద్ పోతే కానీ అక్కడ మనుషులు ఎట్లా బతుకుతారు అనేది నువ్వు పోయినాక చూస్తే కదా నీకు అర్థమయ్యేది. అప్పటిదాకా నువ్వు దువ్వాడతో చాలా తృప్తిగా ఉండేటోడు. ఎందుకంటే దువ్వాడలో ఉన్న 10 ఇళ్ళలో చూసుకుంటావు, ఆడిల్ని అలానే ఉంది, వీడిల్ని అలానే ఉంది, నా ఇల్లు ప్రైజ్ రావడానికి. ఈ దువ్వాడోడు విజయవాడ పోయినా, దువ్వాడోడు హైదరాబాద్ పోయినా అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అప్పుడు వీడిల్ని చాలా పెద్దగా ఉందేంటి, ఎందుకు వచ్చింది నీకు ఆ ప్రాబ్లం? దూరం పోయినందుకేగా, ఈయనే ఉంటే నీకు ఆ ప్రాబ్లం వచ్చేది కాదుగా. ఒకప్పుడు మనందరం కూడా చాలా సింపుల్గా ఎవరి పరిధిలో వాళ్ళు వీవర్ కంటెంట్. అంటే అప్పుడు కూడా పర్ఫెక్ట్ ఏం కాదు, కొంచెం తృప్తి ఉండేది. ఇప్పుడు మన తల్లిదండ్రుల తరం ఉన్నదనుకోండి, మన తల్లిదండ్రులు అంటే ఇప్పుడు మీరందరూ డిఫరెంట్ వయసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బట్ మా తల్లిదండ్రుల తరంలో అంటే చాలా చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న జీతాలు, కష్టాలు ఉండేవి కానీ తృప్తి ఉండేదండి. కష్టాలు ఉండే కానీ కష్టాల్లో తృప్తి ఉండే మాకు. ఇప్పుడు మా తల్లిదండ్రులు సంపాదించిన దానికంటే 10 రెట్లు 20 రెట్లు సంపాదిస్తున్నాం మేము, కానీ తృప్తి లేదు, ప్రశాంతత లేదు. మా తల్లిదండ్రులు సైకిళ్ళు నడిపితే మేము కార్లు నడుపుతున్నాం. మాకు ఒక వీధంతటికి కలిసి ఒక ల్యాండ్ ఫోన్ ఉండేది, ఒక్కటే ల్యాండ్ ఫోన్. మీకు ల్యాండ్ ఫోన్ అంటే తెలుసా? మీకు ఇట్లా తిప్పాలి కర్ర కర్ర అని. ఒక్క ఫోన్ పోగితే అది ఎత్తి ఇంతకు ఎవరికైనా కనుక్కోవాలి, ఈ ఇంటికా ఆ ఇంటికా ఆ ఇంటికా కనుక్కోవాలి. అయినా మేము చాలా తృప్తిగా ఉన్నాం. అప్పుడు చెప్పుకునేటోళ్ళు అందరూ అదే నెంబర్ ఇచ్చేటోడు. తృప్తి అనేదండి అది మనం కలగజేసుకోవాలి. ద మోర్ యూ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ ద లెస్ సాటిస్ఫైడ్ యూ విల్ బీ. సోషల్ మీడియా వచ్చి ఏం చేసిందో తెలుసా అండి? మీ ప్రపంచాన్ని చాలా పెద్దగా చేసింది. దువ్వాడోని దువ్వాడలు ఉంచకుండా, వరంగల్లోని వరంగల్ ఉంచకుండా, ఏ ఊరోని ఏ ఊరిలో ఉంచకుండా ప్రపంచం అంతా తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెట్టి ఇంత ప్రపంచం ఉందయ్యా, ఈ బోడి దువ్వాడల గుడిసె కట్టుకొని ఉన్నావు నువ్వు. అయ్య బాబోయ్, ఇంత పెద్ద ప్రపంచం పెట్టుకొని నాకు అది లేదు, నాకు ఇది లేదు, నీకు ఇది లేదు, ఇది చూస్తేనే నీకు అర్థమైంది ఇది లేదని. బేసికల్గా అంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మరి వానికి సబ్స్క్రైబ్ చేసి వీనికి సబ్స్క్రైబ్ చేసి నాకు ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ అని పెట్టుకొని మీరు ఏం చేస్తారో తెలుసా? మీ ప్రపంచాన్ని ఎక్స్పాండ్ చేస్తున్న కొలది మీ డిస్సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి లేని తనాన్ని పెంచుతున్నారు మీరు. వాని ప్రపంచం పోల్చి వీని ప్రపంచం పోల్చి వాడు ఇట్లుండే వీడు ఇట్లుండే అని చూస్తే అప్ప వాళ్ళందరూ చూడు ఎంత హ్యాపీగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. నిజాన్ని చెప్పాలంటే వాడు కూడా ఏం హ్యాపీగా లేడండి. హ్యాపీగా లేడు కాబట్టి టైం తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. హ్యాపీగా ఉన్నాడు పోస్ట్ చేసే టైం ఉండదు, వాడికి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పోతూ ఉంటాడు. హ్యాపీగా లేనాడో పోస్ట్ చేసి మళ్ళీ ఎంతమంది సపోర్ట్లు కొడతారు, ఎంతమంది లైక్లు ఇస్తారు అని చూస్తూ ఉంటాడు వాడు. ఎందుకంటే వాడి హ్యాపీనెస్ అంతా మీ అప్రూవల్ నుండి వస్తూ ఉంటుంది. సోషల్ మీడియా అండి మీ జీవితాన్ని మిజరబుల్ చేసి పెట్టిందండి. అంతకుముందు మీరు ఎప్పుడు అందరితో పోల్చుకోలే, మీరు ఇప్పుడు పోల్చుకోవడం స్టార్ట్ చేసినారు. ఐహిక విచారం, ధనభోగం,
ఎంత ధనం కావాలండి మనకు సంతోషంగా ఉండడానికి? ఎంత ధనం కావాలా? మీరు అనుకున్నంత ధనం అయితే అవసరం లేదండి. మీరు చాలా అనుకుంటున్నారు, మీకు ఒక నంబర్ ఉందేమో, కానీ నేను చెప్తాను కదా, ఆ నంబర్ వచ్చినా మీరేం సంతోషపడరు, ఆ నంబర్ వచ్చినా మీకు తృప్తి ఉండదు. ఆత్మీయ జీవితంలో ఒక చాలా ఇంపార్టెంట్ పాఠం ఏంటంటే తృప్తిగా బ్రతకడం, ఉన్నదాంతో సంతోషంగా ఉండడం. పౌలు రాస్తాడు దీని విషయంలో కూడా, సంతుష్టమైన భయభక్తి, భక్తి ఉండాలా. బట్ ఎట్లాంటి భక్తి అది? సంతుష్ట సహితమైన దైవభక్తి. భక్తి, తృప్తి రెండింటిని కలిపిండు. ఇదండి బెస్ట్ థింగ్, సింప్లిసిటీ అండ్ గాడ్లీనెస్. సింప్లిసిటీ అండ్ గాడ్లీనెస్. ఇక్కడ అంటాడు, ధనమోహం ఈ వాక్యంను అణిచివేయును. సోషల్ మీడియా అండి, నిజంగా సోషల్ మీడియా మిమ్మల్ని చాలా విధాలుగా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది, దేవుని దూరం చేస్తుంది, మీకు అనవసరమైన కోరికలు కలగజేస్తుంది. నీకు అది లేదు చూడు, నీకు ఇది లేదు చూడు, ఈయన ఎక్కడ వెకేషన్ పోతుండు చూడు, ఈయన ఎక్కడ బాంబే పోతుండు, ఈయన ఢిల్లీ ఈ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసేవాడు అందరు కూడా వాడు ఓన్లీ వాడి హైలైట్సే పోస్ట్ చేస్తున్నాడు. వాడు రోజు ఏం చేస్తాడో ఏం చేయడు కదా, వాడు రోజు ఏం చేస్తున్నాడు, వాడు ఏం పోస్ట్ చేయడాడు. ఇప్పుడు ఇంట్లో మనం ఇల్లు ఉడుచుకుంటూ ఉంటాం, కానీ ఇల్లు ఉడుస్తున్నట్టు ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటాడా? గిన్నెలు దోముతున్నట్టు ఎవడన్నా పోస్ట్ చేసిండా? అదే వాటర్ ఫాల్ దగ్గర పోయి ఇట్లా నిలబడితే పోస్ట్ చేస్తారు. మీరు నువ్వు వాటర్ ఫాల్ కాడ బతుకుతావా చెప్పు? వాటర్ ఫాల్ అనేది అప్పుడప్పుడు జీవితంలో వచ్చిపోయేది, గిన్నెలు రోజు ఉండే. నీ అసలు బతుకు గిన్నెలు దోముడు, కానీ పోస్ట్ చేసినేమో వాటర్ ఫాల్ దగ్గర, సన్సెట్ దగ్గర ఇట్లా పెట్టి ఇట్లా పోస్ట్ చేస్తే ఆ చూసేటోడు అబ్బా వీడు బతికే అక్కడ బతుకుతుండని అనుకుంటాడు. ఆడేం అక్కడ బతకడు, ఒక గంట సేపు అక్కడ ఉండి 15 ఫిల్టర్లోకి వెళ్ళి తిప్పి ఫోటోని బాగా చేసి నీకు పెట్టిండు. అసంతృప్తిని ఎగ్జాజరేట్ చేయడానికి ఈ తరము చాలా సోషల్ మీడియాను వాడుకుంటుందండి. లేమిని హైలైట్ చేస్తుంది. నీకు అది లేదు, నీకు ఇది లేదు, నీ భర్త ఇట్టున్నాడు, నీ భార్య ఇట్టున్నది, నీ పిల్లలు ఇట్టున్నారు, ఎర్రే వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు. మీకేం తెలుసు అండి అమెరికా పోయిన వాళ్ళ సంగతి? ఎవరికైనా పర్సనల్ కావాలంటే నన్ను అడగండి, ఎవరితో చెప్తా అమెరికా పోతే ఏమవుతుందో. ఎవరితోనో అడ్డమైనతో మీరు పోల్చుకోకండి, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా. ఇదంతా కూడా మన కల్చర్లో ఈ తరంలో మనం బాగా అనవసరంగా కంపేర్ చేసుకుంటాం. వాళ్ళ ఇల్లు, వాళ్ళ కారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ భార్య, వీళ్ళ భర్త. వాస్తవం కాదండి. ఇట్స్ నాట్ రియల్, ఇట్స్ వర్చువల్. ఇట్స్ వర్చువల్ అంటే కనిపిస్తున్నది, కనబడేటట్టు చేస్తున్నారు వాళ్ళు, అది వాస్తవం కాదు. బైబిల్ చదివితే అండి దేవుడు అసలు మీకు ఏమి ఇచ్చాడు, ఏం చేస్తున్నాడు అనేది మీరు ఎక్కువ బైబిల్ చదువుతా ఉంటే సింప్లిసిటీ, భక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తెలియకుండానే గ్రీడ్ అనేది, ఆశ అనేది పెరుగుతూ ఉంటుందండి. దానికి ఒక అంతు లేదండి. అగైన్ నేను కూడా పాపపు స్వభావంలో ఉన్నాను కాబట్టి ఒకప్పుడు చాలా సింపుల్ లైఫ్ ఉండేది మాకు. నేను నా భార్య ఒక చిన్న మోపెడ్తో స్టార్ట్ చేసినాం మా లైఫ్. తర్వాత ఎక్కడికో పోయింది, ఫారెన్ పోయినాము. ఒక్క కారు కాదు, 2 కార్లు, 3 కార్లు, ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కార్లు. బట్ అగైన్ నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే అంత వస్తే ఏమన్నా సమాధానము, తృప్తి, సంతోషం వస్తుందంటే ఏం లేదండి. ద మోర్ యూ హ్యావ్, ద మోర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ విల్ బికమ్. వాక్యం చదివితే అండి సింపుల్గా గాడ్లీగా బ్రతకడానికి సహాయం చేస్తుంది. వాక్యం చదవడమే కాదు, వాక్యాన్ని అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు వినువారై ఉండకుండా, కేవలం వినువారై ఉండకండి, మీరు వినువారు మాత్రమే ఉండకుండా. 22వ వచనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 ఏమంటే, ఇగో ఉత్తగా వింటే ఎవరు మోసం చేస్తారట? మీరు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. అఫ్కోర్స్ మమ్మల్ని కూడా మోసం చేస్తున్నారులే, మేము కూడా కొంచెం మోసపోతున్నాం, బాగా వింటున్నాం మేము అనుకుంటున్నాం, కానీ బట్ మాకంటే ఎక్కువ మోసం మిమ్మల్ని మీరు చేసుకుంటున్నారు. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని అక్కడ ఒక చాలా ఉదాహరణ ఇస్తాడు. మంచి ఉదాహరణ ఏంటంటే, వాడు అద్దంని చూసుకున్న వాడు లాగా ఉంటాడట. ఎవరు? వాక్యం విని
అద్దంని చూసుకుంటే అద్దం చూసుకోవడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉందండి. ఎందుకు చూస్తాం అద్దం మనం? సరి చేసుకోవడానికి సహాయక రియాలిటీని ఉన్నట్టు చూసుకోవడం కోసం అద్దం చూస్తున్నాం. ఇప్పుడు నేను ఊరికే వచ్చి కిరణ్ దగ్గరికి వచ్చి, అరే కిరణ్ నీ బాగున్నా లేదో చెప్పు అని అన్నాను అనుకో, అడేమంటాడు, బాగానే ఉన్నావు అన్న అంటాడు. కరెక్టే ఇప్పుడు. అందుకే నేను మా ఆవిడని అడుగుతలేను, ఆవిడని అడుగుతాను. మా ఆవిడని అడిగితే ఏమంటుంది నాకు తెలుసు. కిరణ్ అడుగుతాను, కిరణ్ ఏమనుకుంటారు అంటే సూపర్ ఉందా నీ హెయిర్ బాగుంది అంటాడు. అది వాడు ఒపీనియన్. అది నిజంగా బాగుందా లేదనేది నాకు ఓన్లీ అద్దం మాత్రమే చెప్తుంది. మనం ఏంటంటే అద్దాన్ని అడగకుండా అడ్డమైన వాళ్ళందరినీ అడుగుతా ఉన్నాం మనం. నా బతికెట్లుంది అనేది నువ్వు వాడిని వీడిని ఎంత అడుగుడు, అద్దాన్ని అడుగు, తెరుగు, పుస్తకం తెరుగు, క్లియర్గా చెప్తుంది అది. తమ్మి నీ కళ్ళు చక్కగా లేవు, ముక్కు వంకర ఉన్నది, మూతి వంకర అయిపోయింది, అసలు మొత్తం పనికే రావు, నువ్వు ఉన్నది చెప్తా ఉండదు. అద్దాన్ని అడగండి. వాళ్ళని మనం ఏంటంటే అద్దాన్ని అడుగుతలేము. వాక్య స్టాండర్డ్ కాదు మనకు కావాల్సింది. ఆయన ఏమనుకుంటుండే ఏమనుకుంటుంటే వాళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడు నేను కిరణ్ అడినా అనుకో, నువ్వు బాగున్నా అంటాడు. ఎందుకంటాడు? ఎందుకంటే నెక్స్ట్ నేను వాడిని బాగున్నా అని అనాలి కదా. మనం అందరూ ఒకరినొకరిని కవర్ చేసుకోవడానికి ఈ మాటలు చెప్పుకుంటా ఉన్నాం. అందుకేంటండి అద్దము చూసి అక్కడ అంటాడు యాకోబు, అద్దం చూస్తారట అంటే ఫార్మాలిటీ కోసమే చూస్తారట, మార్చుకోవడం కోసం చూడట. చూసినావా అంటే చూసినా. చూడడానికి ఒకటే ఒక కారణం ఉందండి. ఏంటని చెప్పినా, చూడడం రియాలిటీని తెలుసుకోవాలా, తెలుసుకున్న రియాలిటీ ప్రకారం మార్చుకోవాలా. ఇఫ్ యు ఆర్ నాట్ చేంజింగ్, మార్చుకోవడం ఇష్టం లేకపోతే చూసుకోకండి. ఓకే, మళ్ళీ చెప్తున్నా వినండి. మార్చుకోవడం ఇష్టం లేకపోతే చూసుకోవాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ చేయకండి. పురుషులు ఎట్లాగో ఎక్కువ అద్దం చూడర్లే, కానీ చూసినా మాకు ఏం అన్ని మంచిగా అనిపిస్తాయి. మాకు చూడండి అంతా బాగానే ఉన్నాను అనుకుంటాం. స్త్రీలు వాళ్ళకున్న స్వభావాన్ని బట్టి ఇక వాళ్ళు ఎంత స్మార్ట్గా తయారైనా దాని మీద నిలబడితే కరెక్ట్ నిలబడంగానే ఇంపర్ఫెక్షన్ కనబడుతూ ఉంటుంది వాళ్ళకి. అది మిస్సింగ్ ఉన్నది, ఇది మిస్సింగ్ ఉన్నది, ఇది వంకర ఉన్నది, అది వంకర ఉన్నది. ఇక బాగా క్వైట్ టైం చేస్తారు అక్కడ నిలబడి. అయితే మనం ఏం నేర్చుకోవాలంటే వాళ్ళు అద్దంని ఎట్లా క్వైట్ టైం చేస్తారో మనం కూడా ఈ అద్దంని అట్లా క్వైట్ టైం చేస్తే మంచిదే. ఎందుకంత డీటెయిల్గా చూడాలి చెప్పండి? ఎందుకంటే యు రియలీ వాంట్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. అందుకే కదా ఉత్తగా చూడరండి. వాళ్ళు చూసారంటే ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకటి చేస్తారు. ఆ క్రీమ్ కొనేదాకా నేను విడిచిపెట్టరు, కొనాలి. మరి ఉత్తగా చూసినందుకు చూడడం చేయడం కోసమే కదా. ఇదే ప్రిన్సిపల్ వాక్యంలో యాకోబు అంటుండే, అయ్యా ఉత్తగా చూసిపోకండి, అయ్యా ఉత్తగా గుడికి వచ్చి గంటల గంటల ప్రసంగాలు వినిపోకండి. తెరవండి, చూడండి, సరి చేసుకోండి. బ్యూటిఫుల్ అంటండి. వాడు తను అక్కడ 24వ వచనంలో ఉంటాడు, వాడు తన్ను చూచుకొని దాని ముందు వాక్యం ఏమన్నది? ఎవడైనాను సహజమోహం చూసుకున్నాడు కానీ మార్చుకుంటలేడు, చూసుకున్నాడు కానీ మార్చుకుంటలేడు. నేనేమంటున్నా అంటే దయచేసి చూసుకోండి, మార్చుకోండి. బట్ ఎవరిది వాళ్ళు మార్చుకోవాలా. ఇక్కడ మనం చేసే ఇంకో పొరపాటు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడం. ఒకవేళ చూసినా వేరేటోని మార్చుకోమని చెప్తా ఉంటాం. కొన్నిసార్లు వాక్యం వినేటోళ్ళు కూడా అండి వినుకుంటా బా ఈ ప్రసంగం వాడు వింటే బాగుండు అంటాం. మనకేం పడుతుంది, ఈ ప్రసంగం వాడు వింటే అసలు ఎట్టబడేది వాడికి బాణం. చాలామంది మనం ఎవడికో చెప్పడం కోసం వింటూ ఉంటామండి. అందుకని అంటున్నా, మీరు చూసుకునేది మీరు మార్చుకోవడం కోసం, ఎవరినో మార్చడం కోసం కాదు. సో దయచేసి ఈ వాక్యము వాడికి చెప్తే బాగుండు, ఈ వాక్యం విడికి చెప్తే బాగుండు అనేది ఆ స్టేజ్ వచ్చినప్పుడు చెప్తుర్లే. ముందైతే నాకేం చెప్తున్నాడు దేవుడు అనేది మనం చూడడం చాలా ఇంపార్టెంట్. సో పర్సనల్గా బైబిల్ చదవండి, సోషల్ మీడియా తగ్గియండి, అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకండి, మీ సమయం దాని మీద వేస్ట్ చేయకండి. బైబిల్ చదవండి, దేవుడు మీకేం చెప్తున్నాడో దాన్ని మీరు అన్వయించుకోండి. అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకొక విషయం, వాళ్ళు చాలా మంచి పని చేసినండి, వాళ్ళు ప్రార్థన చేసినారు.
దీని గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే ప్రార్థన గురించి మీరు చాలా ప్రసంగాలు వినుంటారు. బట్ అయినా నేను 2 విషయాలు హైలైట్ చేస్తాను. ప్రేయర్ అనేది ఆత్మీయ జీవితంలో చాలా చాలా ఎసెన్షియల్ అండి. దేవునితో మనం సంభాషించడం. అండ్ ప్రేయర్ అనేది ఓన్లీ దేవునికి మన కంప్లైంట్స్ చెప్పడమే కాదండి. చాలామంది ప్రార్థన అంటే మన సంగతులన్నీ దేవునికి చెప్పడం అని అనుకుంటారు. యాక్చువల్గా మీ సంగతులు దేవునికి తెలియని మీరు కొత్తగా చెప్పేది ఏం లేదండి. ప్రభా ఎందుకన్నా మంచిది, నీకు తెలుసో లేదో కానీ మొన్న నాకు యాక్సిడెంట్ అయిందంటే అవునా అని ఆయన అన్నాడు. ఆయనకు తెలియంది మీరు ఆయన కొత్తగా చెప్పేది ఏమన్నా ఉంటుందండి? మరి ఏంటి మీరు చెప్పేది? సో వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఇన్ఫార్మ్ గాడ్. కానీ చాలామంది ప్రేయర్ అంటే ఇక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. ప్రభా పలానా ఇట్లయింది, నీకు తెలుసో లేదో కానీ మరి పలానా ఇట్లయింది, ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు మనం ప్రార్థన చేస్తున్నామండి. యాక్చువల్గా ప్రార్థనలో చెప్పడం కంటే ఎక్కువ వినగలిగే హృదయం ఉండాలండి. నేను ఇట్లా ఎందుకు చెప్తున్నాను దేవునికి అంటే, దేవుడు నేను చెప్పేదానికి ఆయన ఏమి జవాబిస్తాడు అనేది వినడం కోసం మనం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మన హృదయాన్ని మార్చుకోవడం కోసం ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ నాట్ ప్రేయింగ్ టు ఇన్ఫార్మ్ గాడ్, వీఆర్ ప్రేయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్స్. మన హృదయాలను మార్చుకోవడం కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నాకు సహాయం చేయి, ఇగో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది, పిల్లలకు ఫీజులు కట్టే విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, భార్యాభర్తల సంబంధం విషయంలో కానీ ఏదో మీరు ఇన్ఫార్మ్ చేయట్లేదు, ఈ విషయంలో నాకు సహాయం చేయి ప్రభా, నా హృదయాన్ని మార్చు ప్రభా, నన్ను బలపరచని అడుగుతున్నారు. సో ప్రార్థనగానే ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ దేవునికి చెప్పడం కాదండి. ఈ స్థితిలో నా హృదయాన్ని బలపరచు, నన్ను సరిదిద్దు, నన్ను మార్చు, నేనేం చేయాలో చెప్పు అని ఎంత మాట్లాడుతున్నామో అంత వినడానికి కూడా సిద్ధంగా ఉండాలండి ప్రేయర్లో. కానీ మనకు మోస్ట్ ఆఫ్ ద చిన్నప్పటి నుండి మనకు చెప్పింది అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే కదా, అంటే ఇక మాట్లాడడం అంటే చెప్తా ఉంటాం మనం, వన్ వేగా చెప్తూ ఉంటాం. బట్ ప్రేయర్లో ఇటు నుండి చెప్పడం ఎంత జరుగుతుందో అటు నుండి వినడం కూడా అంత ఇంపార్టెంట్. ఆది సంఘంలో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా చేశారండి ఈ పని. వాళ్ళకి ఎన్నిసార్లు ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా విషయంలో స్పష్టత లేకపోయినా, ద ఫస్ట్ థింగ్ దట్ ఇట్ వాజ్ ప్రార్థన చేద్దామన్నారు. ఇక్కడ మనం ఇప్పుడున్న చర్చ్ ఒక చాలా ఇంపార్టెంట్ పాఠం నేర్చుకోవాలండి. మనకి ఏదైనా ఒక సమస్య వస్తే అండి, ఫస్ట్ థింగ్ మనకు వచ్చే తలంపు ఏందో తెలుసా? నా కాంటాక్ట్ లిస్ట్లో ఎవరిని కాల్ చేయాలా, ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్ని కాల్ చేయాలా, ఏ పోలీస్ ఆఫీసర్ని కాల్ చేయాలా, ఎవరిని కాల్ చేస్తే వాళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారు. మనకి ఎప్పుడైనా సమస్య రాగానే సెల్ ఫోన్ తీసి ఎవరిని కాల్ చేయాలా, ఏ కాంటాక్ట్ని కాల్ చేయాలా, మనకు నెట్వర్క్ ఉన్నది, ఈ నెట్వర్క్లో ఎవరిని కాల్ చేయాలి, ఎవరికి చెప్పాలా, వాళ్ళకి ఏది వచ్చినా ఫస్ట్ ఎవరికి చెప్పాలనేది క్వశ్చనే కాదండి. వాళ్ళు అందరం కలిసి ఆయనకి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఎవ్రీ టైం దే హ్యాడ్ వాళ్ళకి సమస్యలున్నా సంతోషం ఉన్నా ప్రార్థన చేసినండి. వాళ్ళు సంతోషంగా కూడా ఎన్నోసార్లు దేవుని స్తుతించిపోయినారు. వాళ్ళు సమస్యలను కూడా చాలాసార్లు మళ్ళీ ప్రార్థన చేసినారు. అపోస్తల కార్యంలో ఒక 2-3 వాక్యాలు చదువుతాను. 2వ అధ్యాయము 42వ వచనంలో, వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేది. ప్రార్థన చేయుటయందు దే ప్రేడ్ టుగెదర్. పర్సనల్గా కూడా ప్రార్థన చేయండి. యాక్చువల్గా ఈ విషయంలో నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక సమయంలో అండి కుటుంబ ప్రార్థన అనేది ఒకటి ఉండేది. కుటుంబాలు కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు, మమ్మీ డాడీ పిల్లలు కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు. బట్ తరాలు మారుతున్నా కొలది, సమయాలు మారుతున్నా కొలది పిల్లలు కూడా చాలా, ఒకప్పుడు పిల్లలు స్కూల్ నుండి వచ్చినట్టే ఇంట్లోనే ఉండేటోడాడు. సో కొంతసేపు ఆడుకొని వచ్చినాక హోంవర్క్ చేయడము, డిన్నర్ చేయడము, అట్లా కలిసి అందరూ తినేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఎవరింట్లో కూడా కలిసి తినడం అనేది సాధ్యమే కావట్లేదండి. భార్యాభర్తలు కూడా ఇద్దరు కూడా కలిసి తింటలేరు, ఎవరి టైంలో వాళ్ళు తింటుండ్రు. అసలు పిల్లలతో కలిసి తినడం కూడా సాధ్యమవుతలేదు, కలిసి ప్రార్థన చేయడం అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ప్రతివాడికి, చిన్న పిల్లోడికి కూడా వాడికి ట్యూషన్ టైం అవుతుంది, వాడికి మళ్ళీ ఫుట్బాల్ అంటాడు, వాడు మ్యూజిక్ అంటాడు, మళ్ళీ ఈ అమ్మాయి ఇది అంటుంది, ఈమె స్కెడ్యూల్ వేరు ఈయన స్కెడ్యూల్ వేరు, వీడిని దించిరా వీడిని పట్టుకరా. వీళ్ళు కలిసి కూర్చోవడం, ప్రార్థన చేయడం, తినడం అనేది జరగట్లేదు. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్, మనకున్న పెద్ద సవాల్ అది, కలిసి ప్రార్థన చేయలేకపోవడం. మనం
నలుగురు ఇంట్లో ఉన్న నలుగురు ఐదు కూడా కలిసి ప్రార్థన చేయలేకపోతే అండి మీరు సాతానుడికి చాలా ఈజీ టార్గెట్ అవుతారండి. రోజు చేయడం సాధ్యం కాకపోతే అట్లీస్ట్ వారంలో ఒక రోజులన్నా 2 రోజులన్నా చేయండి, కానీ చేయండి. ఫ్యామిలీగా ప్రేయర్ చేయండి. పిల్లలు ఇంకా మీతో ఉన్నప్పుడు, పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోయినాక ఎవరుంటే వాళ్ళే చేయండి, కానీ ఉన్నంత మటుకన్నా కలిసి ప్రార్థన చేయండి. అయితే ఒక చిన్న మాట చెప్పాలా, ఈ ఫ్యామిలీ ప్రేయర్ అని చెప్పే వాళ్ళకి చాలామందికి వాళ్ళకు అది ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి చర్చ్ సర్వీస్ లాగా నడిపిస్తారు వాళ్ళు. ఈ తల్లిదండ్రులకు ఉండే సెంటిమెంట్ ఏంటంటే దానికి ఒక ఓపెనింగ్ ప్రేయరు, దానికి ఒక 3 పాటలు, ఇంకా అనౌన్స్మెంట్లు, కానుకలు పట్టుకున్నాడు ఒక్కటి ఉండదు, కానీ ఇడిచిపెడితే అవి కూడా చేస్తారేమో. వీళ్ళు చాలా ఇంప్రాక్టికల్గా చేస్తారు. ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఫ్యామిలీ ప్రేయర్ లాగానే ఉండాలి, చాలా క్లుప్తంగా ఉండాలి, బ్రీఫ్గా ఉండాలి, ఆ పిల్లల వయసుకు తగినట్టు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చిన్న స్టోరీనో ఏదో ఉండాలి. అట్ట కాదు, ట్రెడిషనలిస్టులు లీగలిస్ట్ ఉంటారు, ఫ్యామిలీ ప్రేయర్ అంటే కూర్చోవాలా, వాడికి ఇష్టం ఉన్నా లేకపోతే కూర్చోవాలి, గంట సేపు ఈయన అదే ప్రసంగం అయ్యే చేస్తారు. ఇట్లా చేసినందుకే పిల్లలకు అసలు ఫ్యామిలీ ప్రేయర్ అంటే అప్పుడే వాడికి జ్వరం వస్తుంది, అప్పుడే వాడికి తలకాయ వస్తుంది, అప్పుడే ఏదో ఒకటి వస్తుంది, మొత్తానికి రాడు వాడు. ఎందుకంటే మీరేమో మీ దూరంలో పోతున్నారు, చేయాలి. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలా, దాన్ని వాళ్ళకు మీకు అందరికీ అర్థవంతంగా అయ్యేటట్టు చేయాలి, అదొక సంతోషకరమైన అనుభవంగా చేయాలి. ఫ్యామిలీ ప్రేయర్ అంటే పిల్లలకు ఎలర్జీ అండి, ఎందుకంటే చెప్పిన ప్రసంగాలే చెప్తూ ఉంటావు నువ్వు, పోనీ అట్లా నువ్వేమైనా ప్రిపేర్ అయ్యి చెప్పేదా అంటే అంత సీన్ ఏం లేదు, ఏదో చెప్తూ ఉంటావు. మరి అట్లా చాలామంది పిల్లలు యవనస్తులు అసలు ఫ్యామిలీ ప్రేయర్కి దూరం అయిపోయారు. సో నేనేం చెప్తున్నా అంటే మీనింగ్ఫుల్గా చేయండి, అందరికీ ఎంజాయబుల్గా చేయండి. అప్పుడప్పుడు చేసినా కూడా వారానికి 1-2 సార్లు చేసినా కూడా చేయండి. అయితే లేదు కాబట్టి ఇక చేయడం మానకండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎడతెగక ఉండిరి, ప్రార్థన చేయటందు ఎడతెగకుండిరి. ఓకే, 1వ అధ్యాయము 13-14 వచనం చదువు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ ఎడతెగక ప్రార్థన చేయిస్తుంది. విన్నారు కదా, మళ్ళా అక్కడ ఎడతెగక ఉండి ప్రార్థన చేసిరి, ఇక్కడ కూడా ఎడతెగక ప్రార్థన చేసిరి ఉన్నది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఎడతెగక ప్రార్థించుడి అని మళ్ళీ చాలా ఎడతెగక అనే మాట ఎన్నిసార్లు వచ్చిందని చూపిస్తున్నాను మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్. సో 1 Thessalonians 5:17లో కూడా ఎడతెగక ప్రార్థించండి అని ఉన్నది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. అన్ని విషయంలో అన్ని పరిస్థితుల్లో కూడా మీరు ప్రార్థన చేయండి అని నేను మీకు జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా. బేసికల్గా ఏంటిది వాళ్ళు చేసిన పని అంటే, అపోస్తలుల ఆది సంఘం దే ప్రేయిడ్ ఫర్వెంట్లీ, దే ప్రేయిడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రార్థన అండి. ఇప్పుడు మనము ఎట్లాంటి వరల్డ్లో జీవిస్తున్నామండి, ఏదైనా ఫస్ట్ కింద దెబ్బ తాకింది అనుకోండి హాస్పిటల్ పోదామంటాం, ఏదైనా బయట నుండి ప్రాబ్లం వచ్చిందనుకోండి మన దోస్తులను కాల్ చేద్దాం అనుకుంటాం, డబ్బుల ప్రాబ్లం వచ్చిందనుకోండి మనకున్న డబ్బులున్న ఫ్రెండ్స్ని కాల్ చేద్దాం. అట్లా ప్రతి సమస్యకు నువ్వు పిలవడానికి ఎవరినో ఒకరిని ఊహిస్తూ ఉన్నావు. నేనేమంటున్నా అంటే ప్రతి సమస్య, ఏ సమస్య అయినా ఫస్ట్ దేవునితో స్టార్ట్ చేయండి. ఫస్ట్ టాక్ టు గాడ్. ఈవెన్ అనారోగ్యం విషయంలో కూడా అండి, రాగానే డాక్టర్ల కాడికి ఉరకాల్సిన అవసరం లేదండి. తప్పకుండా డాక్టర్ల కాడికి పోవాల్సిన టైంలో పోవాలా, మీరు ఏం జాగ్రత్త తీసుకోవాలి. నేను దాన్ని వద్దని అనట్లేదు, కానీ దే షుడ్ నాట్ బి యువర్ ఫస్ట్ ఆప్షన్. ఏదొచ్చినా ఫస్ట్ ఆప్షన్ ఆయన ఈయన కాదు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, ప్రభువా నీకు తెలియకుండా అయితే కాలేదు ఇది, ప్లీజ్ హెల్ప్ అస్. ఏం చేయమంటావు, సహాయం చేయి, జ్ఞానం ఇవ్వు. ప్రార్థన షుడ్ బి అవర్ ఫస్ట్ ఆప్షన్. కోరి టెన్ బూమ్ అని ఒక గొప్ప దైవభక్తురాలు ఉన్నది. ఆమె ఏమంటుందంటండి, ప్రార్థన గురించి రాస్తూ ఒక చాలా బ్యూటిఫుల్ మాట రాస్తుంది. ఈ కార్లు నడిపేటోళ్ళు, మనకు కార్కి టైర్లు ఉంటాయి కదా, 4 టైర్లు. అయితే ఎప్పుడన్నా దారిలో మనకు
పంచర్ అయిపోయి అంటే ములుగుచ్చి పంచర్ అయిపోతే ఎమర్జెన్సీ వాడడం కోసం ఒక స్టెప్ని అని ఒక చిన్న టైర్ వెనుక ఉంటుందండి కారు నడిపే వాళ్ళందరికీ. ఈ 4 కార్లు అంటే చక్రాలు కాకుండా ఒక ఎక్స్ట్రా చక్రం వెనుకుంటుంది అది. అయితే కోరి టెన్ భూమి ఏమంటుందంటే చాలామందికి ప్రార్థన అనేది అట్లా ఎక్స్ట్రా టైర్ లాంటిది. ఈ ఎక్స్ట్రా టైర్ అసలు ఎప్పుడు మీరు చూస్తారండి? ఓన్లీ ప్రాబ్లం వచ్చినప్పుడే కదా. ఉత్తుత్తగానే పోయి ఎక్స్ట్రా టైర్ ఎట్లుందని ఎప్పుడైనా చూసినాడు ఎవడన్నా ఉన్నాడా? అసలు ఈ టైర్లనే చక్కగా చూస్తాడు ఎవడు? గాలి పోతుంది అని పోతుంది అట్లనే నడుపుతా ఉన్నాం. మనకు ఈ టైర్లు చూసే దిక్కే లేదు, మనకి ఎక్స్ట్రా టైం చూసే టైం మీకు లేనే లేదు. కోరి టెన్ భూమి ఏంటంటే ఇగో ప్రార్థన అనేది చాలామంది ఎక్స్ట్రా టైర్ లాగా వెనక పెట్టుకుంటారట. రోడ్డు మీద టాప్ అని టైర్ పంచర్ అయిపోయి ఫ్లాట్ అయిపోయి ఎమర్జెన్సీ వచ్చేది అప్పుడు తీసి ఎక్స్ట్రా టైర్ని తీసుకొని వచ్చి పెడతా ఉంటారు. అయితే ఏమంటుందంటే యాక్చువల్గా దేవుని ఉద్దేశ ప్రకారము ప్రార్థన అనేది ఆ ఎన్నుకున్నటువంటి ఎక్స్ట్రా టైర్ కాదు. ప్రార్థన అనేది నీ ముందున్నటువంటి ఈ చక్రం, స్టీరింగ్ వీల్. కదలాలంటే ఇది ఉండాలా, 7 తిరగాలన్నా ఇది ఉండాలా. సో ప్రేయర్ ఈజ్ యువర్ స్టీరింగ్ వీల్, నాట్ యువర్ స్పేర్ టైర్ అని అంటది ఆమె. ఈ స్టీరింగ్ వీల్ అనేది నువ్వు కదిలిన ప్రతి క్షణం కూడా దీన్ని ఇన్వాల్వ్ చేస్తున్నావు. దాన్ని నువ్వు ప్రతి క్షణం ఇన్వాల్వ్ చేస్తావా? చెయ్యవు, అవసరం లేదు. మన ఆత్మీయ జీవితంలో నుండి స్పేర్ టైర్ నుండి, స్టెప్నీ నుండి స్టీరింగ్ వీల్కి ప్రార్థన తీసుకురావాలి. ప్రార్థన అనేది అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఎమర్జెన్సీలో చేసేది కాదు. ఊపిరిలాగా ప్రతిదినం మనం ఎట్లా ఊపిరి పీల్చుకున్నాం, ప్రతిదినం ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్స్ అండ్ మేక్ గాడ్ ఎ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రార్థన అనేది అంత ఇంపార్టెంట్ అండి. మనం ప్రార్థన చేస్తాం కానీ కొన్నిసార్లు నిజంగా దేవుడు ఏం చేస్తాడని నమ్మమండి. మీరే కాదు, ఆది సంఘంలో కూడా ఇట్లాంటి ఒక కేసు అయింది. చాలా ఇంట్రెస్టింగ్. ప్రార్థన చేస్తాం మనం, కానీ మన ఆలోచన ఏంటంటే ఇక చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, కానీ ఐ డోంట్ థింక్ గాడ్ విల్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అనే భావన ఉంటుంది మనకి. అందుకే ప్రార్థన చాలా లైట్గా చేస్తాం. ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ బ్యాకప్లో మనం చేయాల్సినవి చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ ప్రార్థన ఉత్తనే సెంటిమెంటల్గా చేస్తున్నట్టు. ఒకసారి పేతుర్ని జైల్లో వేస్తే అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ మాట ఉంటుంది. ఆసక్తితో అపోస్తలకార్యం 12వ అధ్యాయము 5 నుండి చూద్దాం మనం. అపోస్తలకార్యం 5వ అధ్యాయం 12వ అధ్యాయం 5వ వచనం. సాల్నానా సంఘం అయితే ఏం చేస్తుందండి? మరి అంత అత్యాసక్తితో ప్రార్థన చేసిన వాళ్ళు దేవుడు ఏదో ఒకటి చేస్తారని కొంచెమన్నా నమ్మకం ఉండాలా? కొంచెమన్నా దేవునికి కొంచెం ఛాన్స్ ఇవ్వాలనా? వీళ్ళెవ్వరు అత్యాసక్తితో ప్రార్థన చేస్తాను, కానీ ఏమవుతుందని అనుకుంటలేరు వాళ్ళు. మన జీవితాలు కూడా చాలామందికి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ దేవుడు ఏం చేస్తాడని మనం నమ్ముతలేమండి. బట్ అందుకే మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, వెన్ యూ ప్రే బిలీవ్, విశ్వసించండి, నమ్మండి. గాడ్ ఇస్ గోయింగ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. జెన్యున్గా ప్రార్థన చేయండి, విశ్వసించండి. వీళ్ళు ప్రార్థన చేస్తాను కానీ నమ్ముతలేరు. ఆ రోడా అనే అమ్మాయి తలుపు దగ్గర పోయి పేతురు స్వరం విని ఉరికొచ్చి వీళ్ళకి చెప్తుందండి. వీళ్ళు ఇంకా ప్రార్థన చేస్తారు. అక్కడ ఏమన్నది? అత్యాసక్తితో చేస్తారు. మరి ఎట్లా చేస్తున్నారు, కానీ అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే ఈ అమ్మాయి వచ్చి అంకుల్ పేతురు వచ్చినాడు అంటు. పేతురు వచ్చినాడు అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉన్నది చూడండి ప్రార్థన మీద. మళ్ళీ వీళ్ళు మనలాంటి వాళ్ళు కాదండి, వీళ్ళు అపోస్తులు. మంచి పెద్ద విశ్వాసం ఉండి చాలా అనుభవం ఉన్నోళ్ళే వీళ్ళ అమ్మాయిని ఏమంటారు తెలుసా? ఏమన్నారు? పిచ్చిదానా. అట్నే అంటారే, పిచ్చిదానా. పేతురు ఎందుకు వస్తాడే? పేతురు ఎందుకు వస్తాడు? నేను అనుకుంటా ఈమె ఏమన్నదో నాకు తెలియదు. నేను పరలోకం పోయినాక రోజాను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను. నేను ఎందుకు వస్తాడు అనుకునే దానికి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నేనైతే ఖచ్చితంగా అదే క్వశ్చన్ అడగండి. పేదరు ఎందుకు వస్తాడే అని అంటారు. ఎందుకు వస్తాడు అనుకునే దానికి ఇంత అత్యాసక్తితో ఏం చేస్తున్నారు మీరు? ఇలా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు కదా. బట్ వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? నథింగ్. మనం కూడా అండి వాళ్ళని చూసి ఏం పెద్ద నేను క్రిటిసైజ్ చేస్తాను. మన బతుకులు కూడా అట్లనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసక్తితో ప్రార్థనే లేదు. ఒకవేళ చేసినా
దేవుని మీద నమ్మకం కంటే మనకు ఆ ఎంపీ ఆ ఎమ్మెల్యే ఈడో ఆడో ఎవడో సాయం చేస్తారనే చూస్తున్నాం, కానీ దేవుడు చేస్తారని ఎవ్వరు నమ్మట్లే. ఆమె చెప్తే కూడా పిచ్చిదానా అని అంటారు. పిచ్చిదానా పేదరు ఎందుకు వస్తాడే? ఆమె ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చిందో. మలబోయింది, తలుపు తీసింది. తలుపు తీసి ఇంకా పేతురు వచ్చి అక్కడ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ ఆనందంలో ఇక ఆమె అక్కడ ఉండకుండా తలుపు తీసి వస్తే పేతురు వస్తాడు. పేతురు వస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసా అండి? 16వ వచనం ఉంటుంది, చూచి విభ్రాంతి నొందిరి. నువ్వేనా అని విభ్రాంతి నొందిరట. నేను అనుకుంటా ఈ స్టోరీ అంతట్లో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఈ రోదా అనే అమ్మాయి చూస్తుంది కదా, ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే ఆయన వచ్చిండు. నేను పోయి తలుపు తెరిచి నేను పోయి పేతురు వచ్చినట్టే మీరు నమ్మలే. ఇప్పుడు తలుపు తెరిస్తే ఆయన వస్తేనేమో విభ్రాంతి పొందరు. ఇంతసేపు మీరు అది చేసింది ఏంటిది? ఇఫ్ యూ రియలీ ప్రేడ్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ సంథింగ్ కదా. అండ్ వెన్ గాడ్ డిడ్ సంథింగ్ ఎందుకంత అని ఎందుకు అంటున్నారు మీరు? అంటే మీ దేవుడు అంత చేతగానుడు అనుకుంటున్నారు మీరు? మీరు ప్రార్థన చేస్తే అండి, బిలీవ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. అయితే మీరు ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు అడిగినవన్నీ ఇవ్వడండి. ఒక భక్తుడు చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు, దేవుడు దేర్ ఈజ్ నో అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ అని అంటాడు. అంటే జవాబు రానటువంటి ప్రార్థన అనేది ఉండదంట. ఎవ్రీ ప్రేయర్ గాడ్ ఆన్సర్స్. ప్రార్థన చేసిన ప్రతి వాడికి ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఒక జవాబు ఇస్తాడు. అయితే నువ్వు అనుకున్న జవాబు కాకపోవచ్చు అది. మనకు ప్రాబ్లం ఏంటంటే నువ్వు అనుకున్నది వచ్చేది అది జవాబు రాని ప్రార్థన. ఆయన క్లియర్ చెప్తాడు, జవాబు ఇస్తున్నారా బాయ్ అయ్యా అంటుండు. అయినా మనం జవాబు రాని ప్రార్థన అంటారు, ఎందుకంటే నువ్వు అడిగింది రావట్లేదని. యాక్చువల్గా జవాబు లేని ప్రార్థన లేదండి. దేర్ ఆర్ నో అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ఎవ్రీ ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్. అయితే ఆ భక్తుడు ఏమంటారంటే ఎవ్రీ ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్ ఇన్ 4 ways. ఒకటి, గాడ్ విల్ సే ఎస్ హ్యావ్ ఇట్ అని ఇస్తాడట. కొన్నిసార్లు నో ఐ విల్ నాట్ గివ్ ఇట్ అంటాడట. నువ్వు ఎంతనా మొత్తుకో, ఎంతనా అడుగు, 40 రోజులు ఉపవాసం ఉన్నా ఇవ్వ అంటే ఇవ్వ. ఎందుకు? అది నా చిత్తం కాదు. ఐ వాంట్ గివ్ ఇట్ టు యూ. మూడోది, వెయిట్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. నువ్వు అడిగినావు కానీ ఇది సమయం కాదు. సో దేవుడు ఎస్ అని ఇవ్వచ్చు, నో అని రిజెక్ట్ చేయొచ్చు, వెయిట్ అని ఆపొచ్చు. ఇది సమయం కాదు, ఇస్తా కానీ ఇది సమయం కాదు. ఈ 3 కాక ఇంకో జవాబు కూడా ఇస్తారండి దేవుడు. 4వది, నువ్వు ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది, నేను అది ఇవ్వగలను కానీ ఇప్పుడు నువ్వు దాన్ని హ్యాండిల్ చేయలేవు. ఎస్ అన్న అంటాడు, నో అన్న అంటాడు, వెయిట్ అన్న అంటాడు, లేకపోతే గ్రో అప్. నువ్వు ఇంక ఎదగాల, ఇస్తా కానీ ఈ స్టేజ్లో ఉంటే నీకు ఇవ్వను. యూ హ్యావ్ టు గ్రో. నువ్వు ఇంక ఎదగాల, ఎదిగితే నీకు ఇస్తా అంటాడు. అట్లా దేవుడు అనేకమైన జవాబులు ఇస్తారండి. అన్ఆన్సర్డ్ ప్రేయర్ అనేది ఏమి లేదు. మీరు ఏ ప్రార్థన చేయండి దాంట్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. ఎస్, నో, వెయిట్ ఆర్ గ్రో. అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఏమీ లేదు. హీ ఆన్సర్స్ ఆల్ ప్రేయర్స్. విభ్రాంతి నొందిండట, దేవుడు నిన్ను రిలీజ్ చేసినా అని. మరి ఏమని ప్రార్థన చేస్తున్నారండి మీరు? ఏమని అంత అత్యాసక్తితో ప్రార్థన చేసిండ్రు? ఇఫ్ యూ డోంట్ బిలీవ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. సో ఈరోజు 3 విషయాలు చెప్పిన నేను. ఆది సంఘంలో నుండి మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాఠాలు. ఆత్మీయంగా ఆరోగ్యకరమైన సంఘంగా మనం ఉండాలంటే నంబర్ 1, దేవునితో వ్యక్తిగత సంబంధం ఉన్న వాళ్ళు మాత్రమే సంఘంలో సభ్యులై ఉండాలా. రెండోది, వాక్యాన్ని ధ్యానించాలా, అప్లై చేసుకోవాలా. ప్రతి వాళ్ళు పాస్టర్లే కాదు, సంఘస్థులు వాక్యాన్ని ధ్యానించండి, అప్లై చేసుకోండి. మూడోది, ప్రార్థన చేయండి, విశ్వసించండి. డోంట్ జస్ట్ ప్రే. వెన్ యూ ప్రే, బిలీవ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే లాభం లేదండి. ప్రార్థన అనగానే ఊరికే నా కాలు నొప్పి తీసేయి, నా తలనొప్పి తీసేయి, నాకు ఉద్యోగం బై ద వే అవి కూడా అడగడంలో తప్పేం లేదండి. నేను చెప్పిన కదా, అవన్నీ ఇవ్వడం దేవునికి కష్టం కాదు, ఇస్తాడు. కానీ మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది ఊరికే మన సొంత అవసరాలు, మన సొంత కోరికలు, నీ కుటుంబం, నీ సుఖం, దీని గురించే ప్రార్థన చేయడం కొంచెం తగ్గించి దేవుని రాజ్యం కోసం, దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి.
యేసయ్య ఎట్లా ప్రసంగం చేయాలని వాళ్ళ శిష్యులకు నేర్పించలే కదా. He did not teach his disciples how to preach, but he taught them how to pray. కానీ బ్యూటిఫుల్ ప్రార్థన చేస్తారండి. ఆ ప్రార్థనను మనం మాదిరిగా తీసుకొని, ఆ ప్రార్థన మీద మస్తు ప్రసంగాలు ఉన్నాయి, బట్ నేను జస్ట్ ఒకటే పాయింట్ హైలైట్ చేస్తా. ఆ ప్రార్థనలో మానదిన ఆహారం నేడు మాకు దయచేయము అనేది ఎక్కడో కింద ఉన్నది. ఆ ప్రార్థనలో స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేస్తారు సార్? పరలోకమందున్న నీ నామము, తర్వాత నీ రాజ్యం వచ్చును గాక. చాలండి, అర్థమైందా? ప్రార్థనలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో తెలుసా అండి? యువర్ ప్రేయర్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్స్ హోలీనెస్. నీ నామము, నీ రాజ్యం, నీ చిత్తం. మన ప్రార్థనలు కూడా అట్లా ఉండాలండి. ఆయన రాజ్యం గురించి ప్రార్థన చేయాలి, ఆయన చిత్తం గురించి ప్రార్థన చేయాలి, ఆయన నామము ప్రపంచంలో ఎట్లా విస్తరిస్తుందో అది మన ప్రార్థనలో ఇంపార్టెంట్ భాగం కావాలా. దాని తర్వాత అవన్నీ చేసినాక వచ్చి నా భర్తను కాపాడు, నా కొడుకును కాపాడు, నా ఉద్యోగాన్ని కాపాడు, నా కాలు నొప్పి తీసేయి, నా తలనొప్పి తీసేయి, నా తలకాయ తీసేయి, ఏమడుతారో అడగండి తర్వాత. కానీ అవి అడిగినాక ఇవి అడగండి. మీరు వీటితో స్టార్ట్ చేస్తే అటు పోయే ఛాన్సే ఉండదండి. ఎందుకంటే ఎన్ని నొప్పులో మనకు. నేను ఇంత ఓపెన్గా ఎందుకు చెప్తానంటే, నేను చాలా చోట్ల వెళ్ళినప్పుడు ప్రార్థన వింటాను. నాకు ఇష్టం వినడం. ఏం ప్రార్థన చేస్తారు? పొద్దున నుండి సాయంకాలం దాకా ఏ ప్రార్థనలు, అది తీసేయి, ఇది తీసేయి, ఇది తీసేయి అంటే, అయ్యో ప్రభా, ఆయన నామం లేదు, ఆయన రాజ్యం లేదు, ఆయన చిత్తం లేదు. ప్రేయర్ ఈజ్ నాట్ అబౌట్ హిమ్ ఎట్ ఆల్, ఇట్స్ ఆల్ అబౌట్ యూ. మన జీవితంలో ఆయన నామం, ఆయన రాజ్యము, ఆయన చిత్తం కోసం ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనలు చాలా ఆశీర్వకరంగా ఉంటాయి, మిమ్మల్ని కూడా చాలా ఎదగడానికి సహాయం చేస్తాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ వాక్యం ద్వారా మరి ఒకసారి ఆది సంఘం నుండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండే సంఘానికి ఉండవలసిన 3 లక్షణాలు ఈరోజు మేము చూడడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు ప్రభా. మరి వ్యక్తిగతంగా నిన్ను మా జీవితంలో కలిగి ఉన్న వాళ్ళమై ఉండడమే కాకుండా వాక్యం విషయంలో సీరియస్గా ప్రభా, ప్రతి దినం కాకపోయినా వారంలో 1-2 సార్లు అయినా నీ వాక్యాన్ని ధ్యానించడానికి, స్టడీ చేయడానికి, స్టడీ చేసిన వాక్యాన్ని అప్లై చేసుకోవడానికి సహాయం చేయండి. వాక్యం గురించి వాళ్ళేమంటున్నారు వీళ్ళేమంటున్నారు ఊరికే వేరే ప్రసంగికుల గురించి వాక్యాలు వినకుండా ఊరికే బైబిల్ తెరిచి దేవా నాతో మాట్లాడు అని బైబిల్ చదివే అలవాటు మాకు అనుగ్రహించండి. వేరే వాళ్ళు చెప్తున్నది కూడా మేము వాక్యానుసారంగా మేము ఎగ్జామిన్ చేసే అంత మెచ్యూరిటీ మీరు మాకు అనుగ్రహించండి. వినడమే కాకుండా విన్నది మేము మా జీవితంలో అప్లై చేసుకోవడానికి కృప చూపించండి ప్రభా. మరి అదేవిధంగా ప్రార్థన జీవితంలో కూడా మాలో చాలామంది ప్రభా మేము ఈ విషయంలో చాలా బలహీనము. అసలు నిజంగా కూడా మేము ప్రార్థన చేయట్లేదు. ఒకవేళ చేసినా ఊరికే మా సొంత అవసరాలు, మా సొంత సుఖం, మా కుటుంబం, మా రాజ్యం గురించి ఆలోచిస్తున్నాం, కానీ నీ రాజ్యం గురించి ఆలోచించలేదు, నీ చిత్తం గురించి ఆలోచించలేదు, నీ నామం గురించి ఆలోచించలేదు. మమ్మల్ని క్షమించండి. ఇప్పటి నుండి ప్రభా మేము విశ్వాసంతో, సమర్పణతో నీ రాజ్యం కోసం, నీ చిత్తం కోసం, నీ నామం కోసం ప్రార్థన చేస్తూ నీకు మంచి సాక్షిగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి.